No, sir. ఎస్ యూ క్యాన్ ట్రబుల్ షూట్. ఓకే, ప్రాబ్లం ఏంటంటే అరగంట పట్టే పని 10 గంటలు పట్టొచ్చు, 10 రోజులు పట్టొచ్చు. ఎందుకనంటే మీ దగ్గర ఇంటర్ కనెక్షన్స్ బోల్డ్ ఉన్నాయి, అవునా? సో ఒకప్పుడు పాతకాలంలో హైడ్రాలిక్స్ న్యూమాటిక్ ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు. మెకానికల్ పార్ట్స్ ఈ హెడేక్స్ అంతా మెకానిక్స్ పడేవాళ్ళు, ఇలాంటి ప్రాబ్లమ్సే పడేవాళ్ళు అనమాట. ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే 1-2 సార్లు చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఎలక్ట్రానిక్స్ వచ్చిన తర్వాత సేమ్ ఆ ప్రాబ్లం అంతా ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి హెడేక్ స్టార్ట్ అయిపోయింది. సో వీళ్ళకి ఎప్పుడైతే హెడేక్ స్టార్ట్ అయిపోయిందో, ఎందుకు హెడేక్ స్టార్ట్ అయింది అది కూడా మీకు ఇక్కడ ఉంటుంది ఒక పిక్చర్లో. ఇన్ని వైర్స్ ఉన్నాయండి. ఇన్ని వైర్లు ఉంటే ఏ వైర్ ఎక్కడ ఉంది, ఎక్కడికి వెళ్తుంది, దేనివల్ల ఏం ప్రాబ్లం వస్తుందో మనకు తెలిసేదే కాదు. సో అందుకని కార్లు ఎవరైతే మ్యానుఫ్యాక్చర్లు చేస్తున్నారో వాళ్ళు డిసైడ్ అయింది ఏంటంటే, ఒక కంట్రోలర్ నుంచి ఇంకో కంట్రోలర్కి వెళ్తున్నప్పుడు మనము వైర్ల ద్వారా కమ్యూనికేషన్ చేసుకోవద్దు. ప్రతిదీ ఇక్కడ నుంచి ఒక సెన్సర్ వెళ్తుంది, ఈ సెన్సర్ ఇన్పుట్ ఇక్కడికి, ఈ సెన్సర్ ఇన్పుట్ ఇక్కడికి, మళ్ళీ ఇక్కడ నుంచి అవసరమైతే ఇక్కడికి, ఇదే సెన్సర్ ఇన్పుట్ ఇక్కడికి కావాలంటే మళ్ళీ ఇక్కడికి. ఇన్ని వద్దు, మనం ఈ స్టాండర్డ్ నుంచి పక్కకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ లో సాఫ్ట్వేర్ పెట్టి కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ వాడడం మొదలు పెట్టారు. ఆ వాడడం మొదలు పెడితే 2 వైర్లు ఉంటాయండి, లేదా 1 వైర్ ఉంటుంది, లేదా 4 వైర్లు ఉంటాయి. ఆ వైర్లలో నుంచే అన్ని సిగ్నల్స్ ఏవేవైతే వెళ్తున్నాయో అవన్నీ వెళ్ళడం మొదలు పెడతాయి. సో అంటే హైడ్రాలిక్ ఫ్లూయిడ్ వెళ్తూ డిఫరెంట్ కాంపోనెంట్స్ తో మాట్లాడుకునేది ఎలాగ జరిగిందో, ఎంబెడెడ్ సిస్టమ్స్ లో ఇండివిజువల్ సెన్సర్స్ వెళ్ళడం ఎలాగ జరిగిందో, అలాగా అడ్వాన్స్ వర్షన్ లో వెళ్ళినప్పుడు మనం కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ వాడడం మొదలు పెట్టాను. అక్కడ వచ్చిందనమాట ఫస్ట్ దీంట్లో వచ్చిన ఫస్ట్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ వెహికల్ లెవెల్కి వచ్చింది. ఫస్ట్ వచ్చింది క్యాన్ అండి. అందుకే క్యాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, కంట్రోలర్ ఏరియా నెట్వర్క్. ఓకే, సో దట్ ఈస్ వేర్ వీఆర్ టాకింగ్ అబౌట్ నెట్వర్క్ అని. సో ఇప్పుడు అర్థమైందండి. నెట్వర్క్ అంటే మీకు సింపుల్ పదాల్లో చెప్పాలి అని అంటే గ్రూప్ ఆఫ్ 2 or more. ఓకే, అట్లీస్ట్ మినిమం 2 ఉండాలి, అప్పుడు కానీ నెట్వర్క్ ఉండాలి. ఓకే, 2 or more యూనిట్స్. ఈ యూనిట్స్ కి ఇంకా మీరు ఇక్కడ ఏ పేర్లు మాట్లాడితే ఆ పేర్లు మాట్లాడుకోండి. ఓకే, ఐ డోంట్ కేర్, కంప్యూటర్సా, ఈసీయూసా, వెహికల్సా, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, 2 or more యూనిట్స్. ఓకే, దట్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. ఇది కావాలి. ఓకే, దట్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ ఫర్ వాట్? ఫర్ ఎక్స్చేంజింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఆర్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీరు ఎలాగైనా పెట్టేయండి. ఒక్క నిమిషం అండి, 1 minute. సారీ గైస్, సారీ. ఓకే, సో అక్కడ నుంచి వచ్చింది క్యాన్ అండి, కంట్రోలర్ ఏరియా నెట్వర్క్. ఇండివిజువల్ కంట్రోలర్స్ కమ్యూనికేషన్ అవాయిడ్ చేసి, అంటే వీటిని ఏమంటారండి, పాయింట్ టు పాయింట్. ఓకే, అంటే ఒక ఏరియా నుంచి ఒక కంట్రోలర్ నుంచి ఇంకో కంట్రోలర్కి వెళ్తుంది. ఇది పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ అండి ఇది. ఓకే, పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్స్ వెహికల్స్ వస్తున్న కొద్దీ. ఓకే, సో వెహికల్స్ ఒకప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉండేయండి, 1-2 అలాగుండే అనమాట. సో ఇలాగ 1-2 ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు. ఒకప్పుడు ఏమేమి ఉండేది, బ్యాటరీకి ఒకటి ఉండేది, ఇంజిన్కి ఒకటి ఉండేది, నాటే ప్రాబ్లం, నడిపించేశారు. ఎందుకంటే అప్పుడు ఇంతకు మించి కాంప్లెక్సిటీ లేదు. బట్ ఇమాజిన్, ఇనీషియల్గా 2-3 కంట్రోలర్స్ నుంచి తర్వాత 10 అయిపోయిన వరకు భరించారు. తర్వాత నెమ్మదిగా 40, 50, 60 ఇన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ రావడం మొదలు పెట్టాయి అనమాట కార్లలో. సో కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది. ఓకే, వెయిట్ పెరిగిపోతుంది. ఇన్నేసి వైర్లు అన్ని కార్ అంతా నడపాలి కదా, సో కార్ వెయిట్ కూడా పెరిగిపోతుంది అనమాట. సో ఇలాగ కొన్ని కాంప్లెక్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అవాయిడ్ చేయడానికి వీళ్ళు తీసుకొచ్చిందే
ఇండివిజువల్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కమ్యూనికేషన్స్ బేస్డ్ నుంచి మెసేజ్ బేస్డ్ కమ్యూనికేషన్ షిఫ్ట్ అయ్యారండి. ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రికల్ సిగ్నల్ బేస్డ్ కమ్యూనికేషన్ నుంచి మెసేజ్ బేస్డ్ కమ్యూనికేషన్ కి మూవ్ అయ్యారు. ఆ మూవ్ అవ్వడానికి ఫస్ట్ ఫెసిలిటేట్ చేసిన కమ్యూనికేషన్ ప్రోటోకాల్ ఈజ్ నథింగ్ బట్ క్యాన్ ప్రోటోకాల్ అండి. క్యాన్ అనేది కంట్రోలర్ ఏరియా నెట్వర్క్. ఆ నెట్వర్క్ నడిపించే బ్యాక్ ఎండ్ ప్రోటోకాల్ క్యాన్ ప్రోటోకాల్. ఇక్కడి వరకు అందరూ క్లియర్ అండి? అందరూ క్లియర్ అయితే ఒకసారి చేతులు ఎత్తండి. డౌట్ ఉంటే ఒకసారి చేతులు అడగండి. We just only see the back end of it. Why on these things అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. I will wait. Yes. If it is clear, I need to see more hand raise. హ్యాండ్ రైజ్ అవ్వలేదంటే రైజ్ చేయని వాళ్ళు నాకు అట్లీస్ట్ క్వశ్చన్స్ అన్న అడగండి, ఏదో ఒకటి చేయండి. 15 ప్యాసివ్. నాకు మెజారిటీ రాలేదు. మెజారిటీకి రాకపోతే నేను అన్నా హాఫ్ అట్లీస్ట్. 12-13 ఇట్స్ ఫైటింగ్. Can we have the same line which you said just now? Yeah. Moving from electrical signal based communication to message based communications. Okay. That has been possible because of CAN. See, ఎప్పుడైనా ఒక ఇన్వెన్షన్ జరిగినా, ఓకే, ఒక కొత్తది ఏదైనా వచ్చింది అని అంటే దాని బ్యాక్ ఎండ్ లో ఒక నెసెసిటీ ఉంటుందండి, నీడ్. You have to catch that need. Okay, I will lower the hands. Thank you all. మీరు ఆ నీడ్ని పట్టుకోకపోతే you will not enjoy the food. Okay, need, necessity, you name it, anything. Necessity. Okay, ఆ నీడ్ ఏంటంటే కాంప్లెక్స్ స్ట్రక్చర్, వెయిట్ లిమిటేషన్, పర్ఫార్మెన్స్ ఇష్యూస్. ఇవి ఎలాగో మళ్ళీ నేను స్లైడ్స్ ఉన్నాయండి, వాక్ త్రూ చేస్తాను. బట్ అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనంటే ఇదిగో ఇలాగ వచ్చాయండి. ఇన్నేసి సిస్టమ్స్ ఉన్నప్పుడు అన్నిటికీ వైర్ వేసుకుంటే వెళ్ళిపోవాలంటే జస్ట్ ఇమాజిన్ అండి. ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి లైన్ ఒక ఎంబెడెడ్ సిస్టమ్. ఓకే, ఆ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఏది దేనికి పనిచేస్తుందో, దేంతో మాట్లాడుతుందో తెలియదు. వాటిలలో అంతా మాట్లాడుకోవాలి. సో ఎలక్ట్రానిక్స్ వైర్స్ వేసి పెట్టేసి చేసుకుంటానంటే ఎలా ఉంటుందంటే ఓల్డ్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ లా ఉంటుంది అనమాట. మనకి ల్యాండ్ లైన్స్ ఉన్నప్పుడు ఎవరన్నా ఎక్స్చేంజ్ చూసారు? అది ఐ డోంట్ నో, దిస్ జనరేషన్ విల్ నో దట్ వన్ ఆర్ నాట్, బట్ బ్లూ కలర్ బాక్స్ లో మొత్తం ట్రంక్ అయి ఉంటాయి. ఎస్. ఓకే, ఎస్టిడి ట్రంక్స్ అవన్నీ. ఆడు దాంట్లో ఏ వైర్ అనేది ఆడికి తప్పితే ఇంకొకటికి ఎవడికి తెలియదు. ఇదిగో ఇలా ఉంటది అనమాట. It will be literally, this is how it will be. Can you troubleshoot something? If you want to implement some feature, is it possible for you? ఇలాగుందంటే ఎవడన్నా కొత్తగా జాయిన్ అవుతే వదిలేసి వెళ్ళిపోతాడు అలాంటి జాబులు. దట్ మచ్ కాంప్లెక్స్, ఈవెన్ దో ఇట్ ఈస్ మోర్ ఇంజనీర్డ్ అండి. బిలీవ్ మీ, ఇంత గజిబిజిగా ఉందా? ఇఫ్ యు ఆర్ ఎ రియల్ ఇంజనీర్ అండ్ ఇఫ్ యు హావ్ స్టడీడ్ ద కమ్యూనికేషన్స్ బేసిక్స్, యు నో వేర్ టు అడ్రస్. యూ కెన్ ఐసోలేట్ ద సెక్షన్. స్టిల్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. సో ఈ కాంప్లెక్సిటీస్ పెరుగుతున్నప్పుడల్లా ఎవాల్వ్ అవుతాయండి. ఆ తర్వాత వచ్చింది వైర్లెస్ టెలిమెట్రిక్. ఎందుకు వెళ్ళదు? దిస్ ఈస్ ద ప్రాబ్లం, వన్ ఆఫ్ ద ప్రాబ్లం. ఓకే, దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ ప్రాబ్లం. అలాగా ప్రతి చోట ప్రాబ్లం వచ్చినప్పుడల్లా, ఓకే, నీడ్ ఆర్ నెసెసిటీ అని అంటే అక్కడ ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ ఉందని అర్థం. ప్రాబ్లం. ఓకే, ఇది వచ్చినప్పుడు ఒకటి ఎవాల్వ్ అవుతుందండి. అంతకు ముందున్న దాని నుంచి నెక్స్ట్ దానికి ఎందుకు వెళ్తూ ఉంటారు అని అంటే ఎగ్జిస్టింగ్ థింగ్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్లింగ్ సంథింగ్. అలాంటి కొన్ని లిమిటేషన్స్ ఆటోమోటివ్ లో డ్రాస్టిక్ గా వచ్చాయి. అలా వచ్చిన తర్వాత వచ్చింది కంట్రోలర్ ఏరియా నెట్వర్క్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ ఆస్పెక్ట్స్ లో మీరు చూడాల్సింది, ఫస్ట్ ఆస్పెక్ట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ వైర్స్, సిగ్నల్స్ బేస్డ్, ఓకే, కమ్యూనికేషన్ టు మెసేజ్ బేస్డ్ కమ్యూనికేషన్. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ తర్వాత నుంచి ఇంకా మిగిలినంతా స్లైడ్లోకి వెళ్ళిపోతాను నేను. ఫ్రమ్ దేర్ ఐ విల్ కవర్ ఇట్ అప్, నాట్ ఎ ప్రాబ్లం. బట్ ఇదండి దాని వెనకలో ఉన్న నీడ్. దీన్ని ఇంకొంచెం స్టోరీ ఓరియంటెడ్గా, ఇంకొంచెం డెప్త్గా, ఇంకొంచెం డీటెయిల్డ్గా మీకు గూగుల్లోకి వస్తుందండి. మీరేం చేయాలి అది తెలుసుకోవాలని అంటే? ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మీరు
అప్లికేషన్స్ చూడాలి. రీసెర్చ్ చేయాలి గూగుల్లో. క్వశ్చన్ రైట్ గా వేయాలండి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని వేస్తున్నారు కదా ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత, అదే ఇలాంటిది అనమాట. బేసిక్ నీడ్ ఫర్ క్యాన్ ఇన్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ ఇలా కొట్టి దీన్నే ఇంకో 4-5 రకాలుగా మీరు వేయచ్చండి. ఎలాగా? వై క్యాన్ ప్రోటోకాల్ is used in automotive industry. Before CAN protocol, how automotive industry was. ఇలాగా మీకు ఇంకా మీ ఇష్టం అండి. ఇట్ ఆల్ డిపెండ్స్. ఓకే, మీకు నచ్చింది, మీకు సాటిస్ఫై అయింది వచ్చేంత వరకు యూ హ్యావ్ ద గూగుల్, యూ కెన్ గో త్రూ ఇట్. ఓకే, బేసిక్ గ్లిమ్స్ అయితే ఇచ్చాను. అగైన్ లైక్ ఐ సెడ్, నేను ఒక్కరిని చెప్పాను, ఇంకొకరు ఎవడో సబ్జెక్ట్ మ్యాటర్ చెప్పాడు, దాని మీద మాత్రం మీ ఇన్ఫరెన్స్, మీ కాన్ఫిడెన్స్ పెట్టుకోవద్దు. ఓకే, గో త్రూ దట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డిబేట్ సంథింగ్, మేబీ నేను ఫ్లోలో తప్పు చెప్పాను, ఇంటెన్షనల్లీ తప్పు చెప్పాను, డు నాట్ డిపెండ్ ఆన్ వన్ సోర్స్. ఓకే, గో త్రూ దిస్ వే, అండర్స్టాండ్ దట్ స్టిల్ యూ విల్ గెట్స్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. నాకు టైం కాన్స్టెంట్ ఉంటుందండి, ఐ హ్యావ్ టు రన్ త్రూ. ఒకసారి 2 సార్లు ఇలాగ డెప్త్కి వెళ్తాను, డిపెండింగ్ ఆన్ హౌ పీపుల్ ఆర్ ఇంటరాక్టింగ్. బట్ యూ హ్యావ్ టు గో త్రూ అండి. మీరు మీ సైడ్ నుంచి కొంత ఎక్సర్సైజ్ చేయాల్సిందే, కొంత ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. దెన్ ఓన్లీ యూ విల్ ఎంజాయ్ ద సబ్జెక్ట్, యూ విల్ లెర్న్ ద థింగ్. అదర్వైజ్ కొంచెం స్లోగా వెళ్తుంది గ్రోత్. ఓకే, ఫైన్, లెట్స్ మూవింగ్ ఆన్. ఓకే, క్యాన్ అంటే ఏంటి? కంట్రోల్ ఏరియా నెట్వర్క్. ఎందుకు వచ్చింది? అంతకుముందు మనకు కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ సిగ్నల్ బేస్ నుంచి కమ్యూనికేషన్ మెసేజ్ బేస్డ్కి వెళ్ళిపోతున్నాం, దానికని వచ్చింది. ఓకే, క్యాన్ బస్ అని అన్నాడు. క్యాన్ బస్ లో ఈ 2 పదాలు విడదీసేసాడు. వీడు కూడా అంతే చూడండి. ఒక పదం మీరు తెలుసుకుంటేనే ఒక సెంటెన్స్ ముక్కలు చేసేయండి, దాన్ని ముక్కలు చేసి ఇండివిజువల్ కాంటెక్స్ట్ తీసుకోండి, తర్వాత కలపడానికి ట్రై చేయండి. అదే ఇండివిజువల్ వర్డ్ సెంటెన్స్ తీసుకుంటే ఒక్కోసారి ఇండివిజువల్ వర్డ్స్ మీనింగ్స్ సెంటెన్స్ లో కలిపితే ఒక్కోసారి బూతులు వస్తాయండి. సో 2 కాంటెక్స్లు చూడాలి మీరు, వర్డ్ మీనింగ్ యాజ్ వెల్ as సెంటెన్స్ మీనింగ్. సెంటెన్స్ మీనింగ్ కాంటెక్స్ట్ ని బట్టి వెళ్తుందండి, ఏ ఉద్దేశంతో మీరు ఆ సెంటెన్స్ వేసారన్నది. ఓకే, సో అందుకు కాబట్టి 2 చూడాలి. క్యాన్ ఏంటి, బస్ ఏంటి మాట్లాడుకుంటున్నాడు. ఫస్ట్ క్యాన్ అంటే ఏంటి, బస్ అంటే ఏంటి, అది క్వశ్చన్. ఇక్కడ క్యాన్ అంటే కంట్రోల్ ఏరియా నెట్వర్క్, ఆల్రెడీ క్లియర్ చేశాడు. ఇంకొంచెం డీటెయిల్ గా వెళ్ళడానికి మైక్రో కంట్రోలర్ ఏరియా నెట్వర్క్ అన్నాడు, అంతే. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ క్యాన్. బస్ అంటే ఏంటి మరి మీ అందరికీ తెలుసు కదా. బస్ అంటే వాట్ డూ యూ మీన్ బై బస్? Group of wires. Group of wires. Okay. Anything else? ఇంటర్ఫేస్. Group of wires. Okay. ఇంకోటి ఏదో అన్నారు, ఇంటర్ఫేస్ అన్నారా? ఇంటర్ఫేస్. నెక్స్ట్ తొందరగా రావాలి, ఇంతమంది ఉన్నారు మీరు. తప్పు చెప్పిన కామన్ డేటా పాత్ టు ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్. కామన్ డేటా పాత్ టు ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్. ఇక్కడ నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నది, అందరూ ఎగ్జాక్ట్ సెంటెన్స్ ఎవరు చెప్పలేరండి, కానీ మీరు ఇలాగ ఇంటరాక్ట్ అవుతే ఇది మీ గ్రూప్. మీకు మా నుంచి అంటే కూడా మీరు ఇక్కడ ఈ గ్రూప్ లో ఉన్న 20 మందిలో అట్లీస్ట్ 1-2 మీకు కనెక్ట్ అవుతారు. దట్ విల్ బి యువర్ నెట్వర్క్. ఆ నెట్వర్క్ లో మీకు మీరు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. సో గ్రూప్ లో ఇంటరాక్షన్ చేయండి, లేదా గ్రూప్ లో కాంటాక్ట్స్ పెట్టుకొని మీరు ఇండివిజువల్ గానే నెట్వర్క్ ఫామ్ చేసుకోండి. డజంట్ మ్యాటర్. బట్ పాయింట్ ఏంటంటే మీరు ఇంటరాక్ట్ అవ్వాలండి. నేను కరెక్ట్ చెప్తేనే ఇంటరాక్ట్ అవుతాను అన్నట్టు ఉండకండి. ఇంటరాక్ట్ అవుతుంటేనే తెలుస్తాయి చాలా పాయింట్స్. సో అందుకని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ గ్రూప్ అనేది ఒకటి ఉంది, ఇంటర్ఫేస్ ఒకటి ఉంది, డిఫరెంట్ కాంటాక్ట్స్ లో డిఫరెంట్ థింగ్స్ కరెక్టే. ఓకే, నేను జస్ట్ దాన్ని జాయిన్ చేస్తే మీకు తెలుస్తుంది, ఓకే దట్ ఈస్ ఆల్ ఇట్ ఈస్ అని చెప్పేసి. ఓకే, సో మనకి మామూలు బస్సు ఉంది కదా, మనం బస్సుల్లో వెళ్తూ ఉంటాం. సో దట్ ఈస్ ఆల్సో ఏ బస్, సేమ్ బస్. In one context, this CAN bus and our normal bus, APSRTC bus, both are same in one context. ఆ కాంటెక్స్ట్ గురించి మాట్లాడుతున్నాడు అంతే. ఓకే, ఇంతే, ఇదే ఇక్కడ చెప్తున్నాడు. ఏ ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్. ఓకే, ఆ మీడియం, ఛానల్ అనండి, మీడియం అనండి, ఇంకోటి అనండి, ఇంకోటి అనండి. ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ 2 or more పాయింట్స్. ఈ మోర్ పాయింట్స్ తర్వాత ఎలక్ట్రానిక్ యూనిట్సా, 2 ప్లేసెసా, 2 నోడ్సా, 2 కంట్రోలర్స్, అది మారిపోతుంది. బట్ ఇక్కడ వరకు బస్ అంటే ఎక్కడైనా ఇదేనండి. ఓకే, ఏ ఛానల్
మీడియం, మాడ్యూల్, సంథింగ్ వాట్ ఎవర్, వైర్, గ్రూప్ ఆఫ్ వైర్స్ ఏదైనా అండి దీన్ని. ఆ గ్రూప్ ఆఫ్ వైర్స్ అంటే ఇక్కడ నథింగ్ బట్ ఛానల్, మీడియం, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, ఫర్ కమ్యూనికేషన్ బిట్వీన్ 2 or more ఎలక్ట్రానిక్ డివైజెస్. ఈ CAN ప్రోటోకాల్ కనుక్కున్నప్పుడు ఎలక్ట్రానిక్ వైర్స్ మీద కమ్యూనికేషన్ జరిగేదండి. సో ఆ ఎలక్ట్రానిక్స్ వైర్ మీదే కమ్యూనికేషన్ జరుగుతుంది. బస్ హియర్ ఈస్ నథింగ్ బట్ దట్ పర్టికులర్ థింగ్, ఏ ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ 2 or more ఎలక్ట్రానిక్ డివైజెస్. వేర్ తర్వాత వస్తుంది చూడండి, CAN బస్సుకు వస్తున్న డెఫినేషన్ ఇది వస్తుంది. వేర్ మెసేజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వేవ్ ఫార్మ్స్ కెన్ ట్రావెల్ ఇన్ బోత్ డైరెక్షన్స్. ప్రతి దానికి ఇక్కడికి వస్తుంది. ఎందుకు ఈ బస్సు CAN బస్ అనేది? ఇట్ ఈస్ నీడెడ్ టు సెండ్ ద మెసేజెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వేవ్ ఫార్మ్స్. మీరు ఇది పట్టుకోవాలి. ఓకే, ఇక్కడ మెసేజెస్ వెళ్తున్నాయి, బట్ మెసేజెస్ ఆర్ గోయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వేవ్ ఫార్మ్స్. ఎలక్ట్రికల్ వేవ్ ఫార్మ్స్ అంటే ఏంటండి? కెన్ సంబడి టెల్ మీ ఇన్ రఫ్ ఎస్టిమేషన్? ఎలక్ట్రికల్ సిగ్నల్స్, ఎలక్ట్రికల్ వేవ్ ఫార్మ్స్ ఏదో ఒకటి అన్నాను. వేవ్ ఫార్మ్స్ అన్నా, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అన్నా, ఐ జస్ట్ వాంట్, వాట్ డూ యూ మీన్ బై దిస్? మీకు అర్థమైన Electrical signals is nothing but zeros and ones. జీరోస్ అండ్ వన్స్, అట్లీస్ట్ వన్ రెస్పాండెడ్. ఇంకేమన్నా మీకు అర్థమైంది చెప్పండి. ఎలక్ట్రికల్ వేవ్ ఫార్మ్స్, జీరోస్ అండ్ వన్స్ అని ఒకరు అన్నారు. బైనరీ లాంగ్వేజ్. ఓకే, ఇంకొకరు వోల్టేజెస్ అన్నారు, ఇంకొకరు ఏదో అన్నారు బా అని. బైనరీ లాంగ్వేజ్ they can understand only binary. ఓకే, ఇంకా ACDC కరెంట్స్. Sensors. ఓకే, ఇంకా Sensors. ఓకే ఓకే అండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఓకే, సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఎలక్ట్రికల్ వేవ్స్, ఎలక్ట్రికల్ సిగ్నల్స్, అండర్స్టాండ్. సో ఇందులో మోస్ట్ యాప్టెడ్ ఇదండి. ఓకే, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అంటే ఎలక్ట్రికల్ వేవ్ ఫార్మ్స్ దట్ విల్ రిప్రజెంట్ సర్టెన్ వోల్టేజ్. దిస్ ఇస్ ద యాప్ట్ వన్ అండి, వోల్టేజ్. ఓకే, ఇఫ్ ద వోల్టేజ్ ఈస్ 0 volts, that is called 1 or 0. Okay, if the voltage is certain number, for example, that is called 0 or 1. It depends, మీరు ఏ ఎలక్ట్రికల్ సిస్టమ్ వాడుతున్నారన్న దాన్ని బట్టి 0 or 1, 0 volts కుంటుందా 5 volts కుంటుందా అనేది వేరే అవుతుంది. ఓకే, మీరు వాడే ఎలక్ట్రికల్ సిస్టమ్ ను బట్టి, బేస్డ్ ఆన్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఈ వోల్టేజ్ కూడా మారుతుందండి. సో వోల్టేజ్ కొన్ని చోట్ల 0 to 3 volts అంటాడు, కొన్ని చోట్ల 0 to 5 volts అంటాడు, కొన్ని చోట్ల 0 to 12 volts అంటాడు. ఓకే, సో దే ఆల్ విల్ వేరీ. ఎలక్ట్రికల్ సిస్టమ్ ను బట్టి లో 0, 1 ఇలాగా ఇది మెన్షన్ చేయొచ్చు. ఈ 0 and 1s నే లో, హై అని ఒక భాషలో మాట్లాడతారు. ఓకే, హై లో అని సిగ్నల్ వాడతారు. కొన్ని చోట్ల డామినెంట్, రిసెసివ్ అని అంటాడు. ఓకే, కొన్ని చోట్ల డైరెక్ట్ గా 1s and 0s. సో ఇది మారుతుందేమో కానీ అండి, బట్ కరెంట్ ఉంది అని అంటే కరెంట్ ఉంది, కరెంట్ లేదు అంటే కరెంట్ లేదు. దట్స్ ఆల్. రెండే సిగ్నల్స్ పాసిబుల్. ఆ రెండిట్లో రేంజ్ ని బట్టి వాడుతూ ఉంటే అది డిజిటల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అవుతుంది. అలా కాదు, కరెంట్ ఉంది, ఇంత రేంజ్ లో ఉంది, 2 volts ఉంది, 3 volts ఉంది, 2 amps, 3 amps, 4 amps, అలాగా కంటిన్యూగా వేరేది ఉంటే దాన్ని అనలాగ్ సిస్టమ్ అంటాడండి. అనలాగ్ ఎలక్ట్రికల్ సిస్టమ్, డిజిటల్ ఎలక్ట్రికల్ సిస్టమ్. ఓకే, మనం వాడుతున్న దగ్గర మనం ఓన్లీ డిజిటల్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ వాడుతున్నామండి. ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ లో మనం వాడుతున్నది ఎందుకనేది తర్వాత మీకు డౌన్ ద లైన్ వస్తుంది. వీఆర్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ డిజిటల్ ఎలక్ట్రికల్ సిస్టమ్. సో దీంట్లో మనం రెండే వోల్టేజెస్ రేంజెస్ మాట్లాడుకుంటాం, అంతవరకు గుర్తుపెట్టుకొని చాలు. ఓకే, సో దాట్ ఈస్ యువర్ ఎలక్ట్రికల్ వేవ్ ఫార్మ్. వోల్టేజెస్ లెవెల్స్, వోల్టేజ్ రూపంలో, వోల్టేజ్ ఆర్ కరెంట్, మీకు ఏది కంఫర్ట్ అయితే అది. ఓకే, బట్ ఎలక్ట్రికల్ సిగ్నల్ వెళ్తుంది, ఎలక్ట్రికల్ వేవ్ ఫార్మ్ అంటారు దాన్ని. ఎలక్ట్రికల్ వేవ్ ఫార్మ్స్ విల్ బి మూవింగ్ అరౌండ్ ఆన్ ద ఎలక్ట్రికల్ వైర్ వేర్ మెసేజ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద ఎలక్ట్రికల్ సిగ్నల్. అది బస్. సో ఇప్పుడు రెండు కలిపి చెప్తున్నాడు వాడు. ఏం చెప్పాడు? ఫస్ట్ CAN స్టాండ్స్ ఫర్ కంట్రోల్ ఏరియా నెట్వర్క్, CAN బస్ అంటే ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ 2 or more ఎలక్ట్రానిక్ డివైసెస్. అదే ఇక్కడ ఇది పెట్టాడు అనమాట.
ఏ ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ 2 or more మైక్రో కంట్రోలర్స్ వచ్చింది చూడండి, ఆ డిఫరెన్స్ వచ్చింది దీనికి ఎలక్ట్రానిక్ డివైజెస్ ప్లేస్ లో మైక్రో కంట్రోలర్ వచ్చింది, వేర్ మెసేజెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వేవ్ ఫార్మ్స్ కెన్ ట్రావెల్ ఇన్ బోత్ డైరెక్షన్స్ యూజింగ్ CAN bus protocol. ప్రోటోకాల్ అంటే ఏంటండి? వాట్ డు యు మీన్ బై ప్రోటోకాల్? Set of rules. ఎవరు చెప్పారు ఇది సెట్ ఆఫ్ రూల్స్ అని? నరేష్. గుడ్ నరేష్. స్ట్రైక్ టు ద వర్డ్ ఇమ్మీడియట్ ప్రాంప్ట్. సో ఇంటర్వ్యూలో ఉంటే ఐ విల్ డైరెక్ట్లీ సెలెక్ట్ యూ, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో మీరు వాడుతున్న పదాలు, మీ టైమింగ్, మీరు క్వశ్చన్ అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఇంటర్వ్యూవర్ సెలెక్ట్ చేసుకుంటాడండి. ఇట్స్ నాట్ అబౌట్ నీకు ఎంత నాలెడ్జ్ ఉందనేది కాదు. ఓకే, సో అందుకని జస్ట్ చెప్పాను. ఓకే ఫైన్. సెట్ ఆఫ్ రూల్స్. ఇంకేమన్నా ఎనీ అదర్ డెఫినేషన్ ఫర్ ప్రోటోకాల్? Sticking to the guidelines. Sticking to the guidelines. Good. Okay. ఇంకా ఓకే, I'll just add up. Sorry, something. Okay. ఇంకా జస్ట్ ఇది ఒకటి యాడ్ చేస్తే సరిపోద్దండి. Regulations. Okay, set of rules and regulations, both are important. So set of rules and regulations guided to follow. Okay, so ఈ CAN protocol మనకి ఇప్పుడు VIP protocol అంటారు. ఓకే, లేకపోతే ఏదన్నా రూల్ చేంజ్ ఏంటంటే ప్రోటోకాల్ ఒప్పుకోదు అని అంటారు. దీస్ ఆర్ అవర్ సోషల్ ప్రోటోకాల్స్. ఓకే, మనం ఇక్కడ మాట్లాడుతున్నది కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అంతే. ఓకే, సో వీఆర్ టాకింగ్ అబౌట్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ పర్టికులర్లీ ఫర్ ఆటోమోటివ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్. సో వన్ సచ్ థింగ్ దట్ యు ఆర్ లెర్నింగ్ నౌ ఈస్ CAN protocol. ఓకే, సో వాట్ ఈస్ CAN అంటే కంట్రోలర్ ఏరియా నెట్వర్క్ అని చెప్పిన తర్వాత ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పాపులర్ అండ్ ఓల్డ్ ఆటోమోటివ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అని చెప్పండి. ఓకే, సో విల్ గో త్రూ వేర్ ఇట్ ఈస్ అండ్ ఆల్. సో ఇప్పుడు చూడండి, CAN బస్ సిస్టమ్ ఎక్కడెక్కడ వాడచ్చు CAN అని అంటే ఆటోమోటివ్ చెప్పినారు ఇనిషియల్ లో మనం స్టార్ట్ చేసుకున్నప్పుడు. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్ ఇన్ దీస్ థింగ్స్, బట్ ఇక్కడెక్కడో ఒక పదం దగ్గర ఆటోమోటివ్ ప్రోటోకాల్ అని వచ్చింది సమ్వేర్. But it is initially developed for automotive only, but currently it is in use in so many places. In those so many places you have automotive farming. Okay, aeroplanes farming అంటే ఎక్కడ వాడతారండి? ఫార్మింగ్ లేదని ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఫార్మింగ్ అంటే ఏంటి మీకు అర్థమైంది తెలుగులో చెప్పండి. ఆటోమోటివ్ ట్రాక్టర్స్, వ్యవసాయం. సో వ్యవసాయంలో ఓకే, సో ఈ ట్రాక్టర్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని ఆఫ్ రోడ్ వెహికల్స్ అంటారండి. ఓకే, ప్యాసింజర్స్ వెహికల్స్ అని చెప్పాను కదా, అలాగే ఆఫ్ రోడ్ వెహికల్స్ అని కొన్ని ఉంటాయి. ఈ ఆఫ్ రోడ్ వెహికల్స్ లో ఈ ట్రాక్టర్స్ ఇలాంటి ఫార్మింగ్ రిలేటెడ్, అగ్రికల్చర్ రిలేటెడ్ వస్తాయి. వ్యవసాయం కరెక్ట్. ఓకే, సో దాంట్లో వాడతారు. ఏరోప్లైన్స్, ఓకే, అక్కడ వాడతారు. మెడికల్ ఎక్విప్మెంట్స్, ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి మెడికల్ ఎక్విప్మెంట్స్. ఈసీజీ, బీపీ మీటరు, ఎక్సెట్రా. ప్యాసింజర్ అండ్ కార్గో ట్రైన్స్ అండి, ట్రైన్స్ లో కూడా వాడతారు. లిఫ్ట్స్, ఎస్కలేటర్స్, ఫ్యాక్టరీ ఆటోమేషన్. ఓకే, ఈ ఆటోమేషన్ వేరు, మీకు అందరికీ అది గుర్తుపెట్టుకోండి. సాఫ్ట్వేర్ నుంచి వచ్చిన వాళ్ళు, ఎస్పెషలీ బీపీఓ ఆర్ కోర్ ఐటీ. ఆటోమోటివ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆటోమేషన్. మీరు అది క్లియర్గా ఇది పెట్టుకోండి. క్వశ్చన్ ఏది అడుగుతున్నాడు అనేది, నీడ్ ఫర్ ఆటోమేషన్, నీడ్ ఫర్ ఆటోమోటివ్, బోత్ ఆర్ డిఫరెంట్. ఓకే, ఆటోమేషన్ అన్న పదమే వేరు కాబట్టి అది మళ్ళీ అలాగా చెప్తున్నాను అనమాట. నీడ్ ఫర్, వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ఆటోమోటివ్ అన్నారు అనుకోండి, ఆటోమేషన్ ఉంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ అవసరం లేదు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే రాంగ్ అయిపోద్ది. ఓకే, మీరు ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఉన్నారు కదా అని ఆడు వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ఆటోమేషన్ అని అంటాడు, దాంట్లోకి మీరు ఆటోమోటివ్ గురించి చెప్పినా రాంగ్ అయిపోతుంది. సో బోత్ ఆర్ డిఫరెంట్. ఎనీథింగ్ మీకు ఎక్కడో చెప్పాను నేను somewhere. Okay, human intervention, human efforts లేదు, ఆటోమేషన్.
ఆటోమోటివ్ అన్నది the one that is running on a motor for transporting something from point A to point B, etc. is your automotive related. That both are different. Factory automation అన్నాడంటే ఫ్యాక్టరీలో హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా జరుగుతున్నది ఇక్కడ ఇది. ఇండస్ట్రియల్ మెషిన్ కంట్రోల్స్. ఓకే, ఎస్. మ్యారిటైమ్ ఎలక్ట్రానిక్స్, నేవీ రిలేటెడ్ గా సంథింగ్. ఓకే, ఆఫ్ షోర్ ఇలాంటివి. నాన్ ఇండస్ట్రియల్ కంట్రోల్ అండ్ ఎక్విప్మెంట్స్. ఇక్కడ మీకు వస్తున్నవే ఈ వాషింగ్ మెషిన్స్, లేకపోతే మీ టిట్ బిట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, స్మార్ట్ వాచెస్ ఎక్సెట్రా అలాంటివన్నీ కూడా ఇక్కడ. సో దెర్ ఆర్ సో మెనీ ప్లేసెస్ వేర్ యూ కెన్ యూస్ ద అండ్ ఆర్ పీపుల్ ఆర్ యూజింగ్. ఓకే, నాకు తెలిసి ఈ స్లైడ్ అయ్యే లోపల 8 అయిపోద్దండి ఈ రెండు ఫీచర్స్కి వెళ్ళేసరికి. రిమైనింగ్ విల్ కంటిన్యూ టుమారో, బట్ ఓకే ఫైన్. ఫీచర్స్ అంటే ఏంటండి? తెలుగులో మీనింగ్ చెప్పండి సంబడి. ఓకే, వేర్ వి యూస్. ఎనీబడి ఎల్స్? Importance of parts. ఇంపార్టెన్స్ ఆఫ్ పార్ట్స్. ఓకే, ఇంకెవరన్నా? ప్రాపర్టీస్. థ్యాంక్స్. ఇంకా ఏదో చెప్పారు. in which scenario we are using. Okay, ఇది తప్పండి, ఇది తప్పు. టు సమ్ టెన్ ఎక్స్టెంట్ ప్రాపర్టీస్ ఒకటి కరెక్ట్. ఓకే, తెలుగులో ఎవరైనా చెప్పండి ఫీచర్స్ అంటే ఏమంటారు? ఉపయోగాలు. థ్యాంక్ యూ. లక్షణాలు ఈజ్ కరెక్ట్. ఉపయోగాలు ఈజ్ యూజెస్ అండి. ఓకే, యూజెస్ ఆఫ్ క్యాన్. నేను ఎందుకు అలా అంటున్నానంటే అందరూ తెలుగులో చెప్పమని ఉన్నారు. సో అట్లీస్ట్ ఏదో ఒక లాంగ్వేజ్ లో అది క్లియర్ గా ఉండండి. ఇంకో లాంగ్వేజ్ కి దాన్ని ట్రాన్స్లేట్ చేసి మీరు పట్టుకోగలిగితే ఆన్సర్స్ వస్తాయి తర్వాత. ఓకే, ఫీచర్స్ అంటే లక్షణాలు అండి, గుణాలు, సంథింగ్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ఓకే, సో అదే మీరు పీపుల్ రిలేటెడ్ గా వెళ్తే వీటిని ట్రేట్స్ అని కూడా అంటారు. బట్ ఎక్విప్మెంట్ రిలేటెడ్ కాబట్టి మన ఇక్కడ ఫీచర్స్ అని వదిలేసండి. బట్ పాయింట్ ఏంటంటే ఫీచర్స్. సో దీనికి సంబంధించి ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, ఇలాంటివన్నీ కూడా ఆ లక్షణాలను తెలుసుకుంటే దాన్ని బట్టి మీకు తెలిసిపోద్ది అనమాట. ఓకే, అయితే ఇది నాకు ఉపయోగపడుతుంది, ఇది ఉపయోగపడదు. వే టు యూజ్ అనేది ఈ లక్షణాలను బట్టి మీరు డిసైడ్ చేస్తారండి, అంతే. సో వే టు యూజ్ అనేది ఇండైరెక్ట్ గా పనికొస్తుంది అక్కడ, బట్ ఇట్ ఈస్ నాట్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. ఓకే, సూటబుల్ ఫర్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అంటే ఏంటంటే distributed systems అంటే systems are connected over the internet. systems connected over the internet. ఇంకా నేను ఇలాగా ప్రతి పదము ఎందుకు మీకు మధ్యలో ఆగి చెప్తున్నానంటే, ఒకటి 2 రీజన్స్ అండి. మీరు ఆ 2 రీజన్స్ పట్టుకోవాలి. 1, ఇట్ మే బి ఏ కీవర్డ్, మీరు అది పట్టుకోవాలి. 2, వే ఆఫ్ లెర్నింగ్. మీ వే ఆఫ్ లెర్నింగ్ ఇలా ఉండాలన్నమాట. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ వెన్ యూ ఆర్ లెర్నింగ్. ఇఫ్ యూ ఆర్ నాట్ అండర్స్టాండింగ్, యూ మే బి మిస్సింగ్ సమ్ కంటెంట్. ఓకే, ఆర్ మిస్సింగ్ సమ్ కాంటెక్స్ట్. ఏ ఉద్దేశంలో వాడు అది వాడాడు, ఓకే, దేని గురించి అది చెప్తున్నాడు అనేది మీకు తెలుస్తుంది. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అంటే మీకు ఇందాక ఒక బొమ్మ చూపించాను, మేబీ ఎక్కడ ఉన్నాయో కదా, రకరకాల పార్ట్స్ రకరకాల డ్యూటీలు చేస్తున్నాయండి. అంటే ఇది ఒకటే యూనిట్ ఉంటే నా కారు నడుస్తుంది అంటే నడవదు. మీకు అన్ని రకాల పార్ట్స్, ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క పని చేస్తుంది. మీరు చేయాల్సిన మొత్తం పనిని ముక్కలు ముక్కలు చేసి ఒక్కొక్క ముక్క ఒక్కొక్క పని చేస్తుంది. దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అంటారు. ఓకే, ఇంటర్నెట్ అంటే ఏంటంటే అది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ distributed systems. Okay, for distributed systems you don't need internet. Okay, but distributed ante when you have the whole unit broken down into different units. Okay, whole system is broken down into different units and each unit doing its own function. That is your distributed system. Okay, so ఇప్పుడు ఇది డిస్ట్రిబ్యూటెడ్ యూనిటా కాదా చెప్పండి.
సో ఇది డిస్ట్రిబ్యూటెడ్ యూనిటా సెంట్రలైజ్డ్ యూనిటా చెప్పండి. ఇది డిస్ట్రిబ్యూటెడ్ యూనిటా సెంట్రలైజ్డ్ యూనిటా? డిస్ట్రిబ్యూటెడ్. ఓకే, సెంట్రలైజ్డ్ అంటే ఏంటండి? డిఫరెంట్ పార్ట్స్ నుంచి సింగిల్ పార్ట్ కావాలి. వీడు ఒక్కడే పని చేస్తున్నాడు ఇక్కడ. ఓకే, సో వీడు ఒక్కడే పని చేస్తున్నాడు, వీళ్ళందరికీ డేటా ఇస్తున్నాడు. దిస్ ఈస్ యువర్ client and server structure. Okay, this is one of the distributed system where your requests are handled by the clients. I mean, requests are raised through the clients, response is taken care by one of the system. Okay, సర్వర్ ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఇక్కడ ఉంది. అలా కాకుండా మీకు ఒకటే యూనిట్ ఉంది, ఇందులోనే మొత్తం ఎవ్రీబడి ఈస్ కనెక్టెడ్ టు ఇట్. సో దట్ ఈస్ యువర్ సెంట్రలైజ్డ్ సిస్టమ్ అండి. ఓకే, రిక్వెస్ట్ టు రెస్పాన్స్ ఎవ్రీథింగ్ విల్ గో ఇన్ దేర్ దెన్ అండ్ దేర్ ఓన్లీ. ఓకే, ఇలాంటి దానివల్ల ఏంటంటే ఇది ఒక్కటి ఫెయిల్ అయింది అనుకోండి, ఎవ్రీబడి ఈజ్ స్టక్. ఓకే, ఇది డిస్ట్రిబ్యూటెడే బట్ కీ ఆస్పెక్ట్ ఈస్ కంట్రోల్డ్ విత్ వన్ పర్సన్. సో ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఓకే, ఇలా కాకుండా మీకు ఇంకొన్ని ఉంటాయి వేర్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ సర్టన్ పీస్. ఇఫ్ సంబడి ఈస్ not doing on some things, mesh structure lo undochu anamata. Okay, so if one is down, it's okay, you still have others to work upon. So distributed systems lo core advantage entante it will not be depending on single unit. Okay, individuals will do their own functions. So adoka advantage untundi alantivi distributed systems. సో అలాంటి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్కి మనం ఇది వాడతాం. మనకున్న ఎగ్జాంపుల్లో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్కి సూట్ అయ్యే ప్రోటోకాల్ కావాలి. క్యాన్ ప్రోటోకాల్ సూట్ అవుతుంది కాబట్టి దీని డెవలప్. నెక్స్ట్ బ్రాడ్కాస్టింగ్ బేస్డ్ కాన్సెప్ట్. బ్రాడ్కాస్టింగ్ అంటే ఏంటండి? బ్రాడ్కాస్టింగ్ తెలుసా తెలీదా? బ్రాడ్కాస్ట్, డిస్ప్లేయింగ్ సంథింగ్, మల్టీకాస్ట్, యూనికాస్ట్, ఇలాగ 3 పదాలు ఉంటాయండి. ఇవి చూసుకోండి. ఇప్పుడు మీ రేడియో ఉందా? ఫోన్స్ లో ఎఫ్ఎం వింటుంటారా మీరు అందరూ? అట్లీస్ట్ ఎప్పుడన్నా విన్నారా? టీవీస్ ఉన్నాయి. టీవీలు అందరూ టీవీలు అయితే చూసి వింటారు కదా. టీవీ మీరు ఛానల్ ఆన్ చేసినప్పుడు వాడు డేటా ట్రాన్స్ఫర్ చేయడం మొదలు పెడతాడా, లేకపోతే వాడి డేటా వాడు ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తుంటారు, మీరు ఆ ఛానల్కి వెళ్ళినప్పుడు మీకు ఆ డేటా వస్తుంది. అలాగా ఫస్ట్ సినారియో, సెకండ్ సినారియో? సెకండ్ సినారియో. సో బ్రాడ్కాస్టింగ్ ఇస్ నథింగ్ బట్ one person will send the data. Everybody in this distributed system will receive the data. Let's say he is sending data. Once he put it on the network, everybody will receive the message అన్నమాట. ఎంతమంది ఉన్నారు నెట్వర్క్? రేపొద్దున ఇక్కడ ఇంకో సిస్టమ్ వచ్చింది. బ్రాడ్కాస్టింగ్ టైప్ అంటే వాడు ఒక్కసారి మెసేజ్ లైన్ లో పెడితే అందరికి వస్తుంది అనమాట. యు నో నీడ్ టు వెయిట్ ఫర్, యూ నో నీడ్ టు స్పెసిఫికలీ ఆస్క్. ఓకే, బ్రాడ్కాస్టింగ్ అంటే అది వన్ సెండర్ మల్టిపుల్ రిసీవర్స్, అంతవరకు గుర్తుపెట్టుకోండి అట్లీస్ట్. ఓకే, నెక్స్ట్ వన్ సీరియల్ అసింక్రనస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్. సీరియల్ అంటే ఏంటండి? సీరియల్ కమ్యూనికేషన్ అసింక్రనస్. బేసిక్ గా ఇది రాయడానికి బతికించేసి ఇలాగ అసింక్రనస్ కమ్యూనికేషన్, సీరియల్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్. ఇది 2 డిఫరెంట్ సెంటెన్సెస్ లా రీడ్ చేయండి. సీరియల్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అంటే ఏంటండి? Serial transmit sir. Okay, Sending something, receiver should be ready. Sending something, receiver should be ready. Okay, next Communication. Step by step data transmitting. Step by step data transfer. Okay, we need a clock signal, sir. Yes. Sorry,
ఏదో చెప్పారు, నాకు వినపడలేదు. బీ కాన్ఫిడెంట్, ఎక్స్ప్రెస్ ఇట్ అవుట్. రాంగ్ అయినా రైట్ అయినా ఓకే, ఆన్సర్స్ ఇంపార్టెంట్. We need a clock signal in serious communication. Need a clock signal in serial communication. ఓకే, ఇంకేమన్నా? సీరియల్ కమ్యూనికేషన్ అంటే సెండింగ్ డేటా, ఇన్ఫర్మేషన్ అండి. డేటా అన్న ఇన్ఫర్మేషన్ అన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క కాంటాక్ట్ వెళ్తుంది, రెండు పెట్టాను. బిట్ బై బిట్, ఓకే, ఆర్ బైట్ బై బైట్, ఆర్ మెసేజ్ ఆఫ్టర్ మెసేజ్. సో ఇది మీరు ఏ కాంటాక్ట్స్ లో వాడుతున్నారన్న దాన్ని బట్టి ఇది అవుతుందండి. బట్ ఫస్ట్ వర్డ్ ని బాగా గుర్తుపెట్టుకోండి, గోయింగ్ బిట్ బై బిట్. ఓకే, మనము ఎలక్ట్రానిక్స్ లో పర్టికులర్ గా మాట్లాడాలి అని అంటే ప్రోటోకాల్స్ లో. ఓకే, ప్రోటోకాల్స్ దగ్గర మనం బిట్స్ లో మాట్లాడుతున్నాం. ఎవరితో అది ఆపేరా? ఎక్కువ వస్తుంది. క్వశ్చన్ ఏమైనా ఉందా? సంబడి అన్మ్యూటెడ్, ఎక్కువ వచ్చింది. ఏమైనా డౌట్లు ఉన్నాయండి? నో. ఓకే, సో బిట్స్ అంటే 0 or 1 అండి. ఓకే, రిప్రజెంటేషన్ ఆఫ్ సింగిల్ సిగ్నల్. ఓకే, సో దట్ ఈస్ యువర్ బిట్స్. బైట్స్ అంటే కలెక్షన్ ఆఫ్ 8 బిట్స్. ఓకే, సో దట్ ఈస్ యువర్ బైట్ అండి. సో డేటా ఏ లెవెల్లో వాడుతున్నారు దాన్ని బట్టి బిట్సా బైట్స్ అని మాట్లాడతాం. మెసేజ్ అంటే సిగ్నల్. సో సిగ్నల్ని మనం ప్రోటోకాల్లో మాట్లాడినప్పుడు కలెక్షన్ ఆఫ్ బైట్స్. ఓకే, ఇట్ కెన్ బి 1 or more. ఓకే, మెసేజ్కి వచ్చేసరికి కలెక్షన్ ఆఫ్ సిగ్నల్స్. ఇలాగ వెళ్తుందండి ఇది కాంటెక్స్ట్ లోకి. యాజ్ ఇట్ ఈస్ ఇదేమి డిక్షనరీ డెఫినేషన్ కాదు, కాంటెక్స్చువల్ గా చెప్తున్నాను. సో దాని ప్రకారం వస్తున్నది ఇది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం సీరియల్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడుతున్నాం. సో సీరియల్ కమ్యూనికేషన్ అంటే ఎనీ టైమ్ వెన్ ఎవర్ యు ఆర్ సెండింగ్ డేటా బిట్ బై బిట్. సీరియల్ కమ్యూనికేషన్ అంటే సెండింగ్ డేటా బిట్ బై బిట్. అసింక్రనస్ అంటే ఏంటండి? Suppose there is a Baud rate depends on without passing through clock signal. ఇక్కడ నాకు ఫస్ట్ సపోజ్ అన్న వాయిస్ వినపడింది. ఆ సపోజ్ అన్న వాళ్ళు కంటిన్యూ చేయండి. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. suppose there is a timer or the clock, it has to sync according to the timer. There is a timer or clock. According to the sync, if suppose we are giving any pulse signal, Sync then according to according. that pulse signal, if it is not transmitting the data, Oh, according to the clock, yeah, not sending. it means not according to Then it is called if suppose any pulse is given, according to that Okay. the data is not transmitted. Sometimes it is not transmitted according to the signal or the pulse. Sometimes or every time? Every time. Every time it is not in the sync. Every time it is not in the sync. Not occurring according to time. Every time it is not sync. Okay. Any other? Sir? Not transferring through. Does not require any external clock. I think Kiran, yours is getting very much echo. So Okay, maybe you can drop a message for you. Today we have some lot of echo. Okay. Sorry Kiran. That's because of the echo. Otherwise no other intention. Excuse me. Any other people? Asynchronous. Not transferring to clock signal. Not transferring to clock signal. Okay, thank you. Next. depend on crystal frequency without using clock signal. Depending on crystal frequency.
ఓకే, కిరణ్ బాబు కూడా ఏదో పెట్టాడు. దట్ డస్ నాట్ రిక్వైర్ ఎక్స్టర్నల్ క్లాక్ సిగ్నల్. దట్ డస్ నాట్ రిక్వైర్ ఎక్స్టర్నల్ క్లాక్ సిగ్నల్. ఓకే, మీ రియల్ వరల్డ్ లో మీరు చూసిన అసింక్రనస్ కమ్యూనికేషన్ చెప్పండి. Communication is happening. That's where we are living, right? You and me are also now having communication. Now tell me asynchronous communication one example. Let's say interview కి వెళ్ళారు, ఇదే సబ్జెక్ట్ కాదు బాబు, నీకు అసింక్రనస్ అంటే ఏమర్థమైందో చెప్పు అని అన్నాడు. ఏదో ఒకటి చెప్పాలి కదా. ఎగ్జాంపుల్, లేమ్యాన్ వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, యూ వెంట్ టు ఎ చైల్డ్. ఓకే, యువర్ బ్రదర్, యువర్ సిస్టర్, somebody asked, what do you mean by asynchronous? Which example? Okay, elaborate please. Okay. So no clock frequency, hence it is asynchronous communication. Antena? Example. It is an example. ఎంతమంది ఈ అభిప్రాయం ఈ మాటతో ఏకీభవిస్తారు? రామకృష్ణ బ్రిగ్స్ ఎగ్జాంపుల్ అసింక్రనస్ కమ్యూనికేషన్ అన్నాడు. ఎంతమంది ఏకీభవిస్తారు? ఓ, చేతులు ఎత్తున్నారా? సరే, ఏకీభవించే వాళ్ళు చేతులు ఎత్తండి. 1 2 3 4 అంతే. మిగతా 20 మందిలో నన్ను ఒకరిని వదిలేస్తే 15 మంది ఏకీభవించట్లేదు. ఓకే, ఆ 15 మందితో నేను కూడా ఏకీభవిస్తున్నాను. 15 మందితో నేను ఏకీభవిస్తున్నానంటే నీతో ఏకీభవించట్లేదని రా. ఓకే, సో బ్రిక్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఓకే. ఓకే, ఐఎస్పి డేటా కూడా అంతే కదా, కాన్స్టెంట్ రాదు, ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. ఏంటిది? ఏ డేటా? ఐఎస్పి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ డేటా, మనకి వచ్చే ఇంటర్నెట్. ఐఎస్పి డేటా అసింక్రనస్. మొబైల్ డేటా ఎగ్జాంపుల్. ఆ డేటా పిచ్ అనేది కూడా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది, ఒక కన్సిస్టెన్సీ ఉండదు. ఓకే, జస్ట్ టు మేక్ ఇట్ సింపుల్. ఓకే, సో anytime you put communication, always keep two things in your mind: sender and receiver. Okay, or you call them transmitter and receiver, right? So transmitter or receiver, sender or receiver, ఏదో ఒకటి ఇది పెట్టుకోండి. ఓకే, బట్ పాయింట్ ఏంటంటే asynchronous communication, sender do not need to wait for receiver to send data. Okay, this is your asynchronous communication. Mobile messages Do not need to Exactly what my example is WhatsApp. Thank you. Actually, Acknowledgement for receiver, acknowledgement to send data. My example is announcements. No problem. Now you are getting it. I am happy, and also you are interacting. That is more happy for me. But point is, always think the overall context. Yes, all of you are right. So that's why I said it's not about what scenario you have given, how you are able to convey. When I said I am not agreeing with you, then Ramakrishna started telling, see, only in the beginning I am communicating with him. After that I am not communicating. Means asynchronous communication means that last word that he used, that is more important. Okay, in asynchronous communication, sender will not wait for the receiver. Okay, he will keep on sending the data. They will only sync once. They will only sync once for the matter of communicating in the BRICS example. After that onwards, it is asynchronous.
Okay, so that's why when you're explaining, be clear, then it will be better. But that attempt is very much like it. Thanks. So asynchronous communication, this is what you need to understand. Sender do not need to wait for receiver acknowledgement to send the data. For every bit he is sending. Why? Sorry. This is your asynchronous. Sorry. This is your asynchronous. Now, serial asynchronous అన్నాడు. Serial asynchronous అంటే same context. Every bit by bit when you are sending, okay, you no need to wait for receiver for every bit of data. Okay. So for every bit of data, you no need to wait for him. Okay. అర్థమైందండి ఇక్కడ వరకు క్లియరా? వర్బల్ గా చెప్పండి, నాకు హ్యాండ్స్ రైజ్ వద్దు. అర్థమైందా? సీరియల్ అసింక్రనస్ కమ్యూనికేషన్ అంటే ఏంటో. సీరియల్ అసింక్రనస్ కమ్యూనికేషన్. నౌ ఎవ్రీబడి క్లియర్? Yes. థ్యాంక్ యూ. ఓకే, సో ఎలక్ట్రికల్ సిస్టమ్స్ కి వచ్చేసరికి మనం అంటే మనుషులం కాబట్టి ఓకే నేను ఫస్ట్ ఇట్ గా వేస్తున్నాను అని చెప్తున్నారు. బట్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ కి ఈ సింక్రనస్ ఇది సెట్ చేసుకునే దానికి మనం వాడుతున్న సిగ్నల్ ని క్లాక్ సిగ్నల్ అంటారండి. ఓకే, డేటా లైన్, డేటా సిగ్నల్ పంపించేది డేటా లైన్, క్లాక్ సిగ్నల్ పంపించేది క్లాక్ లైన్. ఓకే, సో డేటా పంపిస్తున్నప్పుడు దాన్ని పంపించే ముందే ఫస్ట్ క్లాక్ లైన్ సింక్ చేసుకుంటారండి. ఓకే నేను ఈ డేటా పంపిస్తున్నాను, ఈ డేటా నువ్వు తీసుకో అలాగా. ఓకే, సో దానికి వాడేది ఇది సింక్రనస్ అసింక్రనస్ డిఫరెన్స్. waveforms. Okay, maybe this is easy to understand. This is easy. Okay, fine. So ఇలా ఉంటాయండి సిగ్నల్స్. లెట్స్ సే ఒక క్లాక్ ఉంటుందండి. ఓకే, సో క్లాక్ అంటే ఏంటి అండి? మామూలుగా మన రియల్ టైం ఎగ్జాంపుల్లో, మన రియల్ వరల్డ్ లో క్లాక్ అంటే ఏంటి? అది ఒకటి కోసం ఆగదు. ఇట్ విల్ కంటిన్యూస్లీ టికింగ్. ఓకే, ఇట్స్ అ కంటిన్యూస్ టిక్కర్. ఓకే, ఒక 1 ఒక 0 కలిపితే ఒక క్లాక్ అంటారండి దాన్ని, ఒక సైకిల్. ఇలాంటి సైకిల్స్ రెగ్యులర్ గా నడుస్తూ ఉంటాయి అనమాట. దాన్ని క్లాక్ సిగ్నల్ అంటారు. ఓకే, ఈ క్లాక్ సిగ్నల్ లో 1లో ఉన్నప్పుడు డేటా పంపించు, 0లో ఉన్నప్పుడు డేటా పంపించొద్దు, అలాగా ఒక కమ్యూనికేషన్ నడుస్తుందండి వాళ్ళకి. సో అలాగే ఎక్కడైతే 1 ఉంటుందో, 1 ఉంది అంటే ఏంటండి? లైన్ యాక్టివ్ లో ఉందని. ఆ యాక్టివ్ లో ఉన్నప్పుడు నా డేటా తీసుకో, యాక్టివ్ లో ఉన్నప్పుడు డేటా తీసుకో. ఇప్పుడు యాక్టివ్ లో ఉన్నప్పుడు ఇక్కడ బిట్ ఎంత ఉందండి? ఇది హైలో ఉంది, బిట్ 1 అనమాట. ఇలాగ పైకి ఉంది అని అంటే దీని అర్థం. ఈ డయాగ్రామ్ అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి మామూలుగా. అంటే 1s 0s అన్నది అట్లీస్ట్ అర్థమైంది అన్నమాట. ఎందుకంటే ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ లెవెల్ ఉన్నారు వాళ్ళకి ఇది కొంచెం టైం పడుతుంది మేబీ. అందుకని అర్థం కాని వాళ్ళు అర్థం కాని వాళ్ళు చేతులు ఎత్తండి. ఎలా చెప్పినా ఆన్సర్ ఇదే అవుతుంది. ఓకే, అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, okay, good enough. So then I'm happy. So I'll just quickly walk through just to let you know. Okay, so ఇలాగ ఉంటే దీన్ని 1 అంటారండి. ఇలాగ ఉంటే 1, ఇది 0, ఇది 1, ఇది 0. సో పల్స్ అలాగా పైకి వెళ్తుంది కదండి. ఈ స్టేట్ ని 1 అంటారు. ఓకే, ఈ స్టేట్ దీన్ని 0 అంటారండి. ఓకే, సో అదొకటి గుర్తుపెట్టుకుంటే చాలు. దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 0. ఈ గ్రీన్ వైట్ లోకి ఇది తీసుకోండి, దీన్ని బేస్ చేసుకొని ఇది చెప్తున్నాను అంతే. ఓకే, సో దీన్ని కలిపి ఈ రెడ్ గ్రీన్ ఉన్న దాన్ని ఒక సైకిల్ అంటారండి. ఒక సైకిల్.
ఆ సైకిల్ నే ఫ్రీక్వెన్సీ అని కూడా అంటారండి. మీరు ఇప్పుడు 1 కిలోహెర్ట్జ్ అని ఎవరైనా రాస్తే 1 కిలోహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అని అంటే దీని మీనింగ్ ఏంటంటే 1 సెకండ్ లో ఒక 1000 టైమ్స్ ఆ పల్స్ అలాగా మారుతుందండి. దాని అర్థం అది అనమాట. అన్నిసార్లు ఇలాగా మారుతుంది. 1 and 0 1 0 1 0 అలాగా 1000 టైమ్స్ వస్తుందండి. 1 మెగాహర్ట్జ్ అంటే 1 × 10⁶ టైమ్స్ ఆ సైకిల్ మారుతుంది ఒక సెకండ్ లో. అది గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది. సో అలాగే 1 ఉన్నప్పుడు సిగ్నల్ ఏది ఉంటే దాన్ని రీడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందండి? 1 ఉన్నప్పుడు 1 ఉంది. అలాగే ఇక్కడ 1 ఉన్నప్పుడు డేటా ఎంత ఉందండి? ఇక్కడ 0. అలాగే ఇక్కడ 1 ఉన్నప్పుడు ఎంత ఉంది? 0. ఇక్కడ 1 ఉన్నప్పుడు 1 ఉంది. ఇక్కడ 1 ఉన్నప్పుడు 1. సో 1 0 0 1 1 అన్న డేటా పంపించాలి అని అంటే మీరు డేటాని ఇలా పెట్టాలండి. అది దీని మీనింగ్ ఇక్కడ. సో సీరియల్ కమ్యూనికేషన్ అంటే బిట్ బై బిట్ పంపిస్తాం. అసింక్రనస్ అంటే ఇలా క్లాక్ తో సంబంధం లేకుండా మీరు డేటా పంపిస్తారు. అగైన్ క్లాక్ తో సంబంధం లేకుండా అని అంటే ఇక్కడ ఒక వర్డ్ పట్టుకోవాలి. మీ వాళ్ళు ఎవరో ఒకరు చెప్పారు ఇక్కడ ఎక్స్టర్నల్ సిగ్నల్ లేకుండా అని. ఎక్స్టర్నల్ సిగ్నల్ అన్నది కాదు కానీ డు నాట్ నీడ్ టు వెయిట్ ఫర్ రిసీవర్ అంటే దాని పాయింట్ ఏంటంటే అసింక్రనస్ కమ్యూనికేషన్ లో అసింక్రనస్ సీరియల్ కమ్యూనికేషన్ లో ఆర్ అసింక్రనస్ కమ్యూనికేషన్ లో సెండర్ రిసీవర్ ఎగ్జాంపుల్ కోసం రెండే తీసుకున్నానండి, ప్రతిసారి ఇలాగ పెట్టుకోవద్దు. సెండర్ రిసీవర్, ఓకే, ట్రాన్స్మిటర్ రిసీవర్ అని చెప్తున్నాను. ఇద్దరు గనక క్లాక్ సిగ్నల్ షేర్ చేసుకుంటే దాన్ని సీరియల్ కమ్యూనికేషన్ అంటారండి. క్లాక్ సిగ్నల్ షేర్ చేసుకుంటే సీరియల్ కమ్యూనికేషన్ సింక్రనస్ అవుతుంది. క్లాక్ సిగ్నల్ షేర్ చేసుకోకపోతే అది అసింక్రనస్ కమ్యూనికేషన్. ఓకే, ఇది సింక్రనస్ కమ్యూనికేషన్ అండి. అసింక్రనస్ కమ్యూనికేషన్ విల్ నాట్ షేర్ ద క్లాక్ సిగ్నల్, కానీ ఇంటర్నల్ గా క్లాక్ సిగ్నల్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ మైక్రో కంట్రోలర్ విల్ హ్యావ్ ఇంటర్నల్ క్లాక్ సిగ్నల్ టు టైమ్ ద యూనిట్స్. ఎప్పుడు ఏం జరగాలన్న దానికి క్లాక్ ఉంటుంది, కానీ క్లాక్ షేర్ చేయకపోతే అసింక్రనస్ కమ్యూనికేషన్. క్లాక్ షేర్ చేస్తే సింక్రనస్ కమ్యూనికేషన్. ఓకే, షేర్ చేస్తే అన్నిసార్లు చెప్పిన దగ్గర రాసుకుంటే సరిపోతుంది కదా. ఓకే, దిస్ ఈజ్ సింక్రనస్. ఇక్కడ షేర్ చేసుకోలేదు కాబట్టి ఇది అసింక్రనస్. ఓకే, హోప్ ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ సీరియల్ కమ్యూనికేషన్ అంటే బిట్ బై బిట్ వెళ్తాయి. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. ప్యారలల్ కమ్యూనికేషన్ అంటే ఏంటండి? వాట్ డూ యూ మీన్ బై ప్యారలల్ కమ్యూనికేషన్? Byte by data sent byte by byte. Data sent by byte. Okay, any other answers? Data at a time sent. Data at a time sent. Very good. Any other definitions? సీరియల్ కి ప్యారలల్ కి తేడా చెప్పండి. ఒక సీరియల్ కమ్యూనికేషన్ రాయాలి నేను ఇక్కడ. ఓకే, ఒక ప్యారలల్ కమ్యూనికేషన్ రాయాలి. Serial communication, single data transfer only single time. Parallel at a time, data transfer at a time. ఓకే, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైం నేను ఇది చెప్తున్నాను. ఎస్ అమ్మా, మీరు చెప్పింది కరెక్ట్. ఇంకోసారి రిపీట్ చేయండి. Serial communication, data transferred only single time, and parallel is data transferred at a time. ఓకే, నా దగ్గర 101011 ఇలా ఉంది. ఓకే, మేబీ ఇలా కూడా పెడదాం. ఓకే, నా దగ్గర 1010 ఉంది. ఈ డేటా నేను పంపించాలి. సో సీరియల్ కమ్యూనికేషన్ అయితే ఫస్ట్ ఒక బిట్ పంపిస్తాను, 0 పంపిస్తాను. ఆ బిట్ వీడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ 1 పంపిస్తాను ఇదే లైన్ మీద. అంటే ఎలాగంటే దీన్ని అరెస్ట్ చేస్తే సారీ ఫర్ ద డిలే. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తానంటే 1010 డేటా పంపించాలి కాబట్టి ఓకే, ఫస్ట్ పంపించాల్సిన డేటా ఇది అనుకుందాం, నెక్స్ట్ ఇది అనుకుందాం, నెక్స్ట్ ఇది అనుకున్నాం అనుకోండి. ఫస్ట్ 1 పంపిస్తాను. ఈ 1 అలాగే ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, 1 వెళ్ళిపోయింది. ఓకే, తర్వాత 0 పంపిస్తాను. అదే లైన్ మీద మళ్ళీ 0 పంపిస్తాను.
అదే లైన్ మీద ఇది కూడా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మూడో లైన్ పంపిస్తాను. అంటే అంత డేటా పంపించడానికి ఒకటే లైన్ వాడుతున్నానండి. ఒకటే లైన్ వాడుతున్నాను. దాన్ని సీరియల్ కమ్యూనికేషన్ అంటారు. ప్యారలల్ కమ్యూనికేషన్ అంటే మల్టిపుల్ లైన్స్. ఇక్కడ నాకు 4 లైన్లు ఉన్నాయి కాబట్టి 1 0 1 0 ఇలాగా డేటా లోడ్ చేసి ఈ 4ని కలిపి ఒక్కటేసారి ఇక్కడ పంపిస్తాను. సో అట్ ఏ టైం ఇక్కడికి వచ్చేసరికి 4 బిట్లు వస్తాయి. ఓకే, సో మొత్తం అట్ ఏ టైం డేటా అంతా వెళ్ళిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1 0 1 1 1 0 1 ఇలా ఉందనుకోండి డేటా. నా దగ్గర ఉన్న లైన్లు 4 ఇక్కడ, అవునా? నా దగ్గర 4 లైన్లు ఉన్నాయి. ఇప్పుడు ఎలాగా మరి 1 0 1 0కి అయితే 4 లైన్లు ఉన్నాయి, సరిపోయింది. ఇప్పుడు ఎలాగా? వాట్ షల్ ఐ డూ? సో ఏం చేస్తానంటే సీరియల్ కమ్యూనికేషన్ మారదు. ఫస్ట్ ఒక బిట్ పంపిస్తాడు, తర్వాత మళ్ళీ అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 0 పంపిస్తాడు, మళ్ళీ అది వెళ్ళిపోయిన తర్వాత 1 పంపిస్తాడు. ఇలాగా ఇక్కడ ఎన్ని ఇటరేషన్స్ జరుగుతున్నాయండి? ఫస్ట్ టైం పంపించినప్పుడు 4 ఇటరేషన్స్ జరిగాయి. నెక్స్ట్ టైం పంపించినప్పుడు 8 ఇటరేషన్స్ జరిగాయి. ఇక్కడ 4 పంపించాలన్నప్పుడు ఎన్ని ఇటరేషన్స్ జరుగుతాయండి? ఒక ఇటరేషన్ లో ఈ డేటా వెళ్ళిపోతుంది. రెండోసారి ఇలాంటి డేటా పంపించాలి అని అంటే అలాంటప్పుడు ఏమవుతుంది? 1011 ఫస్ట్ పంపిస్తుంది. ఈ 4 వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం ఈ 4 లోడ్ చేస్తుంది. 01 10. సో ఇక్కడ ఎన్ని ఇటరేషన్స్ కావాలి? 2 ఇటరేషన్స్ కావాలి. ఫస్ట్ టైం పంపించినప్పుడు ఒక ఇటరేషన్ కావాలి. ప్యారలల్ కమ్యూనికేషన్ కండి రౌండ్ ఆఫ్ చేసింది ప్యారలల్ కమ్యూనికేషన్. పట్టుకున్నారండి. 4 బైట్స్ పంపించాలంటే 4 ప్యారలల్ బైట్స్ ఉన్నప్పుడు 4 బైట్ డేటా ప్యారలల్ గా వెళ్ళిపోతుంది. సీరియల్ కమ్యూనికేషన్ లో ప్రతిసారి ఇట్ డిపెండ్స్ ఆన్ ద బిట్. ఓకే, ఏది ఫాస్ట్ అవుతుందండి ఈ రెండిట్లో? ప్యారలల్ కమ్యూనికేషన్. ఎందుకంటే ప్యారలల్ గా 4 డేటా పంపిస్తున్నాం. సో క్యాన్ ప్రోటోకాల్ సీరియల్ కమ్యూనికేషన్ అన్నారు. అంటే ఇది స్పీడా స్లోవా? స్లో. ఓకే, సో ప్యారలల్ కమ్యూనికేషన్స్ తో పోలిస్తే సీరియల్ కమ్యూనికేషన్ స్లో, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ థింగ్. రెండోది సీరియల్ కమ్యూనికేషన్ ఇందాక మీకు చెప్తున్నప్పుడు ఈజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కోసం నేను ఒక బిట్ పంపిస్తాం, ఈ బిట్ వెళ్ళిపోయిన తర్వాత రెండో బిట్ పంపిస్తాం అని చెప్పాను, అవునా? కానీ రియల్ వరల్డ్ లో అలాగ జరగదన్నమాట. రియల్ వరల్డ్ లో ఎలా జరుగుతుంది? మీకు ఈ బయట ఇది ఉంది కదా, ఇలాగ క్లాక్ ఉంటుందండి, ఇంటర్నల్ క్లాక్ అని చెప్పాను కదా. సో ఈ ఇంటర్నల్ క్లాక్ దీనికి ఉంటుంది అనమాట. ఇది సెండర్, ఓకే, ఈడు ట్రాన్స్మిటర్, ఈడు రిసీవర్. ఓకే, ఒరే నేను డేటా పంపిస్తున్నా తీసుకో అన్న ఒక సిగ్నల్ వస్తుంది అంతే. ఆ సిగ్నల్ వీడికి పంపిస్తాడు. ఆ తర్వాత నుంచి ఒక్కొక్క క్లాక్ లో ఒక్కొక్క డేటా పెడతారండి. అంటే 1011 అలాంటిదన్నీ పెట్టాలంటే క్లాక్ మారుతున్న కొద్దీ బిట్ మారుస్తూ ఉంటాడు అనమాట. సో ఇప్పుడు నేను 1 kHz సిగ్నల్ క్లాక్ సిగ్నల్ పెట్టాను అనుకోండి, 1000 బిట్స్ ఒక సెకండ్ లో పంపించవచ్చు. ఎందుకంటే సిగ్నల్ మారుతున్న దాని కొద్దీ వెళ్ళిపోతుందని. 1000 బిట్స్ ఒక సెకండ్ లో పంపించవచ్చు. సో నా క్లాక్ సిగ్నల్ పెరిగితే సీరియల్ కమ్యూనికేషన్ కూడా పెరుగుతుంది. ఓకే, అర్థమైందండి ఇది? సీరియల్ కమ్యూనికేషన్ విల్ బి స్లో బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ బిట్ బై బిట్. బట్ ఇఫ్ యూ హ్యావ్ electronic units that will work on higher clock frequency, then even that serial frequency also can go higher. అర్థమైందా? Yes sir. ఇందులో చేసేసుకోండి. ఏంటి ఇందులో క్లియర్ గా ఉన్నారా? క్లాక్ సిగ్నల్ అన్నది ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నాం. సో బిట్ వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేయడం ఇది చేయకుండా ప్రతి క్లాక్ సిగ్నల్ కి నెక్స్ట్ బిట్ ఏది పంపించాలో ఆ బిట్ పంపించుకుంటే వెళ్ళిపో, నువ్వు లోడ్ చేసుకుంటే వెళ్ళిపో అని చెప్తున్నావు. రిసీవర్ కూడా ప్రతి క్లాక్ సిగ్నల్ లో ఏ బైట్ ఉందో అది రీడ్ చేసుకో, ఎందుకంటే నెక్స్ట్ క్లాక్ లో వస్తున్న డేటా వేరే డేటా అనేది దానికి చెప్తున్నాం. సో అలా చెప్పడం వల్ల డేటా సీరియల్ కమ్యూనికేషన్ లో కూడా స్పీడ్ గా పెంచుకోవచ్చు. దట్ ఈస్ యువర్ సీరియల్ డేటా. ఇస్ దట్ క్లియర్? క్లియర్ అయితే చేయగలుగుతాండి. కొంచెం స్పీడ్ గానే వెళ్తుందంటే బాగానే అర్థమైంది. ఓకే ఫైన్, నో వరీస్. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ చేతులు ఎత్తారు. ఓకే,
నెక్స్ట్ వన్ కవర్స్ ఫిజికల్ డేటా లింక్ లేయర్ ఆఫ్ ఓఎస్ఐ మోడల్. ఈ సెంటెన్స్ ఇప్పుడు మీకు చెప్పిన అర్థం కాదు, వదిలేసేయండి అది. ఓకే, సో ఇక్కడ బేసిక్ గా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అంటున్నాం. ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఎక్కడ వెళ్తాయండి? దేని మీద వెళ్తాయి? గాల్లో వెళ్తాయా, వైర్ల మీద వెళ్తాయి, ఎలా వెళ్తాయి? దే నీడ్ సమ్ మీడియం. ఇక్కడ మనం ఛానల్ అన్నాం కదా, ఈ ఛానల్ ఈస్ నథింగ్ బట్ ఆ మీడియం. సో ఆ మీడియం ఏంటంటే వైర్స్ అనమాట. ఇంతకు ముందు లాగా 10 వైర్లు లేవు, ఇలాగా 4-5 వైర్లు ఏం లేవు, కానీ మినిమం వైర్స్ అయితే కావాలి. ఓకే, ఆ మినిమం వైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వైర్ ని ఓఎస్ఐ మోడల్ అని ఒకటి ఉంటుందండి. అంటే కమ్యూనికేషన్ మోడల్స్ కి ఓఎస్ఐ వాడతారు. ఎంతమందికి ఓఎస్ఐ మోడల్ తెలుసు చెప్పండి, అంటే విన్నారో చెప్పండి. ఒకసారి పిక్కే పక్క వెళ్ళిపోతుంది లేదని చూడాలి. ఓకే, ఐ నీడ్ టు కవర్ దిస్. సారీ, సెషన్ ఎక్స్టెండ్ అయినా పర్లేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి బాబు. ఈ రోజు ఈ పూట 23 మెంబర్స్, 13 మెంబర్స్, 10 మెంబర్స్ కి ఇబ్బంది. ఓకే, సో 16 మెంబర్స్ కి అయితే పర్లేదు. ఓకే ఫైన్, దెన్ ఐ విల్ కవర్ దిస్ టాపిక్ లిటిల్ ఇన్ డీటెయిల్. ఓపెన్ సిస్టమ్స్ ఇంటర్ కనెక్ట్ అండి ఓఎస్ఐ మోడల్ అంటే. ఓకే, ఓఎస్ఐ మోడల్ స్టాండ్స్ ఫర్ ఓపెన్ సిస్టమ్స్ ఇంటర్ కనెక్ట్. మనం ప్రోటోకాల్ అని కొట్టుకుంటున్నాం కదా. ప్రోటోకాల్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అవునా? ప్రోటోకాల్ ఎవరైనా తయారు చేయొచ్చు. ఇప్పుడు ఎవరైనా నాతో మాట్లాడాలి అని అంటే ఫస్ట్ నాకు మెసేజ్ చేసి తర్వాత కాల్ చేయండి, అప్పుడే నేను ఫోన్ ఎత్తుతానని చెప్పొచ్చు నేను. లేదా ఎవరైనా నాతో మాట్లాడాలని అంటే 3 మిస్డ్ కాల్స్ ఇవ్వండి, 4వ కాలే నేను ఎత్తుతానని మాట్లాడచ్చు. ఇది నా రూల్స్. ఓకే, అలాగా నాకు బోర్డ్ అని ప్రోటోకాల్స్ ఉన్నాయండి. ప్రపంచంలో దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ ప్రోటోకాల్స్. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక సిస్టమ్ డిజైన్ చేశారు. ఓకే, ఆ సిస్టము ఇంకో సిస్టమ్తో మాట్లాడాలి అని అంటే దే షుడ్ కమ్యూనికేట్ విత్ సేమ్ ప్రోటోకాల్. ఓకే, వాడేం మాట్లాడుతున్నాడు వీడికి అర్థం కావాలి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లేకపోతే వీడికి పని అవ్వదు. ఎవ్రీబడి అగ్రీ ఆర్ నాట్? 2 సిస్టమ్స్ ఉన్నాయి, 2 సిస్టమ్స్ మాట్లాడుకోవాలని అంటే 2 systems to talk, they shall use same protocol. ఎందుకంటే సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటేనే అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, ఒకడు జపనీస్ మాట్లాడుతున్నాడు. ఓకే, ఆడికి ఇంగ్లీషే వచ్చు, వీడికి జపనీసే వచ్చు. వీళ్ళిద్దరికి కమ్యూనికేషన్ అవుతుందా? నెట్టుపోయింది కాకపోతే. నాకు లోయర్ హ్యాండ్స్ వద్దు, ఇక్కడ ఆన్సర్ కావాలి. ఇఫ్ సంబడి టాకింగ్ ఇన్ ఇంగ్లీష్, అనదర్ పర్సన్ టాకింగ్ ఇన్ తెలుగు, కెన్ ద కమ్యూనికేషన్ బి సక్సెస్ఫుల్? నో సార్, లేదు. అలాగే ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ కి ఎలాగైతే కమ్యూనికేషన్ ఇది అవ్వదో, ఒక ప్రోటోకాల్ లో మాట్లాడేవాడు ఇంకో ప్రోటోకాల్ తో మాట్లాడితే పని అవ్వదు. రైట్, సో దే నీడ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు ఇంతమంది ఇన్ని ప్రోటోకాల్స్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క డిజైన్ చేశాడు అనుకోండి. డిజైనింగ్ ఆఫ్ ప్రోటోకాల్, ఎవ్రీబడి ఫాలో దేర్ ఓన్ స్టాండర్డ్, everyone follow their own standard of defining protocol. సో ఇప్పుడు ఇది ఒక ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ప్రోటోకాల్ అర్థం చేసుకోవడానికే సగం జీవితం అయిపోతుంది. అందుకని ఈ ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్ట్ అన్న ఆర్గనైజేషన్ ఏం చేసింది అని అంటే, దీన్ని డిఫైన్డ్ బై ISO. ఓకే, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అన్న వాళ్ళు ఈ ఓఎస్ఐ మోడల్ ని డిఫైన్ చేశారనమాట. ఓకే, సో ఈ ఓఎస్ఐ మోడల్ ఏం చేస్తుందంటే, ఎనీ ప్రోటోకాల్ యూ డిఫైన్ ఇట్స్ ఓకే, దాన్ని లేయర్స్ కింద డిఫైన్ చేసింది అనమాట. 7 లేయర్స్ కింద డిఫైన్ చేసింది. ఓకే, కమ్యూనికేషన్ షల్ హ్యాపెన్ ఇన్ 7 లేయర్స్, కేటగరైజ్ దెమ్ ఇన్ 7 లేయర్స్ అనమాట. ఏంటంటి అని అంటే, ఫస్ట్ ఫిజికల్ లేయర్. ఓకే, సెకండ్ డేటా లింక్ లేయర్, థర్డ్ నెట్వర్క్ లేయర్, ఫోర్త్ ట్రాన్స్పోర్ట్ లేయర్,
ఫిఫ్త్ సెషన్ లేయర్, సిక్స్త్ presentation layer, ప్రెజెంటేషన్, సెవెంత్ application layer, అప్లికేషన్. ఓకే, సో ఫిజికల్ లేయర్ అంటే మీరు ఏదైతే డేటా కమ్యూనికేట్ చేస్తున్నారో దానికి ఒక మీడియం కావాలి కదా, ఆ మీడియంని డిఫైన్ చేసేది ఫిజికల్ లేయర్ అండి. ఓకే, అంటే నేను కాపర్ వైర్ వాడాలా, ఓకే, వైర్లెస్ వాడాలా, ఓకే, లేకపోతే RJ45 కేబుల్ వాడాలా, రైట్, DB9 వాడాలా, ఇలాగ రకరకాల కొన్ని ఫిజికల్ కనెక్షన్స్, ఫిజికల్ కేబుల్ ప్రాపర్టీస్, అలాగే వాటి వోల్టేజ్ అండ్ కరెంట్ లెవెల్స్, ఓకే, ఇవన్నీ చెప్పేది ఫిజికల్ లేయర్ అండి. డేటా లింక్ లేయర్కి వచ్చేసరికి నేను ఒక బైట్ ఇది పంపిస్తున్నాను. సో ఈ బైట్ పంపిస్తున్నప్పుడు నేను ఫస్ట్ ఏది పంపించాలి, నెక్స్ట్ ఏది పంపించాలి, ఇలాగ కొంత ఇది ఉంటుందండి. ఆ లింకులన్నీ ప్రొవైడ్ చేసేది ఇది అనమాట. ఓకే, సో ఎవరికి పంపించాలి, ఏంటి పంపించాలి, అలాంటిది ఏదైతే ఇది వస్తుందో దాన్ని స్ట్రక్చర్ చేయాలి కదా. అంటే ఫస్ట్ స్టార్ట్ అడ్రస్, నెక్స్ట్ డేటా, నెక్స్ట్ కొంచెం గ్యాప్, ఇలాగ కొంత ఇది ఉంటుంది. సో దాన్ని పంపించేది దీని ఏమంటారు అంటే స్ట్రక్చరింగ్ ఆఫ్ డేటా, ఫ్రేమింగ్ ఆఫ్ డేటా. ఫిజికల్ వైర్లోకి ఏదైతే వెళ్తుందో, ఫిజికల్ మీడియంలోకి కరెంట్ వెళ్తుంది కదా, ఆ కరెంట్ వైర్ ఏదైతే వెళ్తుందో అది ఏ సీక్వెన్స్లో వెళ్ళాలి, ఏది ఫస్ట్ వెళ్ళాలి, వచ్చిన డేటాను ఎలా కలెక్ట్ చేసుకోవాలి, అది మీకు ఇది ఫార్ములేట్ చేసేది. నెట్వర్క్ లేయర్ అంటే who is sending, where he is sending, to whom he is sending, etc. పంపించుకునేది నెట్వర్క్ లేయర్. ట్రాన్స్పోర్ట్ లేయరు ఇట్ విల్ డిసైడ్ రౌటింగ్ అండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎలాగా ఏంటని. రౌటింగ్ అంటే who is sending, to whom he is sending, but how, from, to, మధ్యలో ఉన్నది ఎలా వెళ్ళాలి, ఫ్రమ్ అండ్ టు అడ్రస్. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ లో ఉన్నాను, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళాలంటే నాకు 4-5 రూట్లు ఉంటాయి. ఏ రూట్ నేను సెలెక్ట్ చేసుకోవాలి, అది ట్రాన్స్పోర్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకున్నాను, డిసైడ్ చేసుకుంటాను. సెషన్ లేయర్ అంటే నేను డేటా పంపిస్తున్నాను, సెండింగ్ డేటా. ఇది సెండింగ్ డేటా, రిసీవింగ్ డేటా. ఎప్పటి వరకు సెండ్ చేయాలి, హౌ మచ్ టైమ్ యూ హ్యావ్ టు వెయిట్. ఓకే, ఈ హౌ మచ్ టైం తర్వాత హూ ఈజ్ సెండింగ్, ఇలాంటి ఆస్పెక్ట్స్ కొన్ని ఉంటాయండి. ఈ డేటాను అంతా వ్యాలిడేట్ చేసుకోవాలి. ఆ వ్యాలిడేషన్ చేసుకున్నది ఈ సెషన్ లేయర్లో చేసుకుంటారు. ప్రెజెంటేషన్ లేయర్ అంటే నేను అప్లికేషన్లో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లెటర్ రాస్తున్నాను, కన్వే సమ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ హౌ ఆర్ యూ, ఇది నేను పంపిస్తున్నాను. సో ఈ పంపిస్తున్నది నాకు ఇప్పుడు ఇక్కడ ఉన్నది, నేను నోట్ ప్యాడ్ అనే అప్లికేషన్ వాడుతున్నాను. దిస్ ఈస్ అన్ అప్లికేషన్. ఓకే, ఈ అప్లికేషన్లో ఈ డేటాని నేను ఎలా ప్రజెంట్ చేయాలి అన్నది డిసైడ్ చేసేది ఈ ప్రజెంటేషన్ లేయర్. ఓకే, ఫోకసెస్ ఆన్ ఆర్గనైజింగ్ డేటా. సో ఇలాగ రకరకాల లేయర్స్ ఉంటాయి. సో దీనిలలో క్యాన్ లేయర్ వర్క్ చేస్తున్నది, CAN layer responsibility only into physical layer and data link layer. Okay, framing up data. Okay, framing up data and representation of data. Representation ante on electrical signals. Sorry, in electrical signals. ఇది మనం చేస్తున్నది ఎలక్ట్రికల్ క్యాన్ ప్రోటోకాల్ డిజైన్ చేసింది ఇక్కడికేనండి. అంటే క్యాన్ ప్రోటోకాల్ ద్వారా నువ్వు డేటా పంపిస్తే ఆ క్యాన్ ప్రోటోకాల్ ఈ 2 లేయర్స్ లోనే కన్సర్నింగ్ అనమాట. ఈ మిగిలిన లేయర్ అంతా మైక్రో కంట్రోలర్ చూసుకుంటుంది. దాంతో క్యాన్ ప్రోటోకాల్ కి సంబంధం లేదు. ఆ డేటా లింక్ లో వచ్చిన ఫ్రేమ్ ను బట్టి మైక్రో కంట్రోలరే దానికి తగ్గట్టుగా ఇది చేస్తుంది. మనం ఆటోమోటివ్ లో మాట్లాడుకున్నప్పుడు ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ, దీనికి నోట్ ప్యాడ్లు ఇలాంటివన్నీ అవసరం లేదు కదండి. సో దానికి అప్లికేషన్ లేయరు, ప్రజెంటేషన్ లేయరు, సెషన్, ట్రాన్స్పోర్ట్ ఏం అవసరం లేదన్నమాట. ఓకే, దీనికి కావాల్సింది ఎవడు పంపిస్తున్నాడు, ఏం పంపిస్తున్నాడు, ఆ నెట్వర్క్ లేయర్ సంబంధించిందంతా అది చూసుకుంటుంది. ఏది మైక్రో కంట్రోలర్. ఈ మిగిలినవన్నీ మన ఆటోమోటివ్ అప్లికేషన్స్ కి ఇప్పుడు మనం మాట్లాడుకున్న కాంటెక్స్ట్ లో అవసరం లేదు.
కాబట్టి జనరల్గా ఇవి నాట్ అప్లికబుల్ టు ద ఆటోమోటివ్ ఇండస్ట్రీ వెన్ వీఆర్ టాకింగ్ టు క్యాన్. ఈ క్యాన్ లేయర్కి ఈ రెండే అవసరం. ఎవ్రీబడి అండర్స్టూడ్? ఎస్, నో? చేతులు ఎట్టడం బాగా అలవాటు అయిపోయింది. చేతులు దించండి, నాకు రెస్పాన్స్ ఇవ్వండి. అర్థమైతే అర్థమైందని చెప్పండి. I want more responses. Sir, get it. Everybody unmute and say. Yes, sir. ఎనర్జీలు అయిపోయాయి అన్నమాట బాబు. 3-4 లైన్లు అయిపోయింది. ఇలాగైతే కవర్ అవ్వదు. యూ నీడ్ టు స్పీడ్ అప్. ఓకే, ఫైన్. లెట్స్ గో త్రూ ద నెక్స్ట్ వన్. CAN is referred to as CSMA-CD. How many know CSMA-CD? Carrier sense multiple axis with collision detection. Thank you. So carrier sense అంటే ఓకే, మనం సీరియల్ కమ్యూనికేషన్, ప్యారలల్ కమ్యూనికేషన్ అన్నాం. క్యాన్ అనేది సీరియల్ కమ్యూనికేషన్ అని మాట్లాడుకున్నాం. ఓకే, సో వై వీఆర్ గోయింగ్ ఫర్ సీరియల్ కమ్యూనికేషన్? వై నాట్ గో ఫర్ ప్యారలల్? ఇంకొంచెం స్పీడ్ గా కూడా డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కదా. వై నాట్ మోర్? ఇక్కడ మనకు వైర్ రిక్వైర్డ్. More wires and cost also it will increase. Wires also required. Wow. Number of weight wires issue, more issue. మై గాడ్, యూ హ్యావ్ ఆల్ క్లారిటీ. ఎవరో కాస్ట్ అన్నారు, ఎవరో సైజా వెయిట్ అన్నారు. Weight, ఏమన్నారు? wire issue, wire error detection. ఇష్యూ, ఇంకా ఎర్రర్ డిటెక్షన్, మీడియం యాక్సెస్ కంట్రోల్. ఏంటి బాబు ఇది మీడియం యాక్సెస్ కంట్రోల్ అంటే? వై సీరియల్ కమ్యూనికేషన్ అంటే మీడియం యాక్సెస్ కంట్రోల్ అన్న దానికి మీనింగ్ ఏంటి? వై సీరియల్ అంటే మీడియం యాక్సెస్ కంట్రోల్ అన్నారు. ఓకే, ఏ కాంటెక్స్ట్ లో? కాస్ట్ అన్నాడు అనుకోండి, ఓకే కాస్ట్. సీరియల్ అయితే సీరియల్ కమ్యూనికేషన్ కి తక్కువ వైర్లు కావాలి కాబట్టి తక్కువ కాస్ట్ అవుతుంది. తక్కువ వైర్లు ఉన్నాయి కాబట్టి తక్కువ వెయిట్, వైర్లు తక్కువ ఉన్నాయి అన్నారు. ఎర్రర్ డిటెక్షన్ ఏదో ఇది మాట్లాడతాం. సీరియస్ అన్నమాట. ఓకే, ఫైన్. ఓకే, బేసిక్ ఇదే కాంటెక్స్ట్. సో కాస్ట్ తగ్గిపోతుంది, వెయిట్ తగ్గిపోతుంది, నెంబర్ ఆఫ్ వైర్స్ తక్కువ కాబట్టి ట్రబుల్ షూటింగ్ కొంచెం ఈజీ అవుతుంది. ఓకే, ఎప్పుడన్నా ఫిజికల్ ఇష్యూస్ వచ్చాయంటే ఒక వైర్ మార్చుకుంటే సరిపోతుంది, ఎక్సెట్రా. ఈజ్ ఆఫ్ మెయింటెనెన్స్. ఓకే, సో అలాగా ఈ క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ అంటే ఇప్పుడు ఒకటే వైర్ ఉంది ఇందులో. ఈ ఒక్క వైర్ లోనే అందరూ మాట్లాడుకోవాలి. ఇంతకుముందంటే 4 వైర్లు ఉన్నాయి, ఇప్పుడు 30గా ఎవరికి ఏది మాట్లాడుకోవాలంటే అది మాట్లాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోలర్ ఏ సితో మాట్లాడాలి, వీడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటాడు. అదే టైంలో కంట్రోలర్ బి ఈతో మాట్లాడాలి, వీడు ఇక్కడ మాట్లాడుకునే టైంలో బి డైరెక్ట్ గా ఈతో మాట్లాడుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం చూడండి, ఇక్కడ మనకి ఇది ఒక తలనొప్పి కదా. ఏంటది? ఒకటే వైర్ అందరికి వెళ్తుంది, ఆ వైర్ నుంచి అందరూ మాట్లాడుకోవాలి. అవునా? సో ఒకటే వైర్ ఉంది, ఈ వైర్ లోనే అందరూ మాట్లాడుకోవాలి. ఈ 2 వైర్లని ఒక వైర్ కిందే చూడండి. ఎందుకనే తర్వాత చెప్తాను. ఓకే, ఒకటే వైర్ ఉందని అజ్యూమ్ చేసుకోండి. దిస్ ఈజ్ ఆల్ 1 వైర్ ఓన్లీ. సో ఇప్పుడు ఏ అనేది సీతో మాట్లాడుతుంది, అదే టైంలో బి సీతో మాట్లాడాలంటే ఎలాగా? ఛాన్సే లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కసారి మాట్లాడాలి. అంటే ఈడు మాట్లాడాలనుకున్నప్పుడు ఇద్దరికి క్లాష్ అవుతుంది. అవునా? సో దాన్నే ఆ క్యారియర్ సెన్స్ అంటున్నారు అనమాట. ఇక్కడ క్యారియర్ అంటే నథింగ్ బట్ ఛానల్. మీరు మాట్లాడుకుంటున్న మీడియం, మీరు మాట్లాడే కేబుల్, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, దట్ ఈస్ నథింగ్ బట్ క్యారియర్. క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ అంటే కంట్రోలర్ ఏ మాట్లాడుతుంది, కంట్రోలర్ బి మాట్లాడాలనుకుంటుంది, అవన్నీ చెప్తుంది అనమాట. సో కంట్రోలర్ ఏ, కంట్రోలర్ బి ఒక్కటేసారి నెట్వర్క్ మీదకి డేటా పంపించాలనుకుంది అనుకోండి. ఒకటేసారి నేను డేటా 1 పంపించాలనుకున్నాను, డేటా 1 పంపించాలనుకున్నాను. ఈ 2 ఒక్కటేసారి వైర్ మీదకి వస్తే ఓకే, మోర్ దాన్ 1 పర్సన్ ఒకటేసారి మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పేది మల్టిపుల్ యాక్సెస్. క్యారియర్ ఈ వైర్ ని, ఈ బస్ ని మల్టిపుల్ పీపుల్స్ వాడాలనుకుంటున్నారు అని సెన్స్ చేసే మెకానిజం అందరి దగ్గర ఉంటే దాన్ని క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ అంటారు. కొలిజన్ డిటెక్షన్ అంటే ఈడు 1 పంపించాడు, ఈడు 0 పంపించాడు. సో ఈ రెండింటికి కొలిజన్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. సో అలాగా కొలిజన్ అయ్యింది అని తెలియాలి. కొలిజన్ అంటే గుద్దుకోవడం, కొట్టుకోవడం ఇద్దరు. సో ఆ కొలిజన్ ని డిటెక్ట్ చేసే మెకానిజం కూడా ఉందన్నమాట.
CAN ప్రోటోకాల్లో. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ మల్టిపుల్ క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ కొలిజన్ డిటెక్షన్. నెక్స్ట్ ఏంటి, మెసేజ్ బేస్డ్ కమ్యూనికేషన్. మెసేజ్ అనే అన్నాను ఎందుకనంటే ఇంతకు ముందు లాగా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రూపంలో వెళ్ళదు, మెసేజ్ రూపంలో వెళ్తుంది, అంటే ఫ్రేమ్స్ వెళ్తాయి అనమాట. సో అందుకే ఇట్ ఈస్ కాల్డ్ మెసేజ్ బేస్డ్ కమ్యూనికేషన్. ఓకే, ఎవరు పంపిస్తున్నారు అనేది ఏం సంబంధం లేదు, ఈ మెసేజ్ కావాలి ఈ మెసేజ్ పంపిస్తున్నాను అలా మాట్లాడుకుంటారు అనమాట. ఎవడు పంపించాడు ఏంటి అనేది దానికి సంబంధం లేదు. రెండోది ఏంటి, ఇట్ ఈస్ ఏ 2-wire డేటా కమ్యూనికేషన్. అక్కడ వచ్చింది అనమాట ఈ 2-wire ఇలా వచ్చింది. ఏంటి, క్యాన్ హై క్యాన్ లో, క్యాన్ ప్లస్ క్యాన్ మైనస్ అని రాశాడు కదా, దీన్ని క్యాన్ హై క్యాన్ లో అంటారు. 2-wire బేస్డ్ కమ్యూనికేషన్. ఎందుకు 2-wire అనేది త్వరలో వస్తుంది చూద్దాం. సో డేటా ట్రాన్స్మిట్ చేయడానికి క్యాన్ ప్రోటోకాల్ సీరియల్ కమ్యూనికేషన్ అయినా ఎన్ని వైర్స్ కావాలండి దీనికి? క్యాన్ ప్రోటోకాల్ రిక్వైర్స్ హౌ మెనీ వైర్స్? 2 wires. ఓకే, సో నో లిమిట్ ఆన్ నెంబర్ ఆఫ్ నోడ్స్ కనెక్టెడ్ ఆన్ ద క్యాన్ నెట్వర్క్. సో క్యాన్ నెట్వర్క్ లో ఇప్పుడు ఎన్ని కంట్రోలర్స్ ఉన్నాయండి ఇక్కడ? 6. 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఓకే, ఇవి ఇంకొంచెం ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు నీ రిక్వైర్మెంట్ బట్టి. థియరిటికల్ గా మీరు ఎన్ని కంట్రోలర్స్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. మనకు కూడా అదే కావాలి. ఎందుకు, మన ఆటోమోటివ్ లో దేర్ ఆర్ సో మెనీ ఇండివిజువల్ కంట్రోలర్స్. సో అన్నిటిని మేనేజ్ చేసుకోవాలి. ఐ నీడ్ మోర్ నోట్స్. ప్రయారిటైజేషన్ ఆఫ్ మెసేజెస్. ప్రయారిటైజేషన్ ఆఫ్ మెసేజెస్ అంటే ఏంటండి? వాట్ డు యు మీన్ బై ప్రయారిటైజేషన్ ఆఫ్ మెసేజెస్? Importance of the message. ప్రయారిటైజేషన్ అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఇలాగ బోల్డ్ అన్ని మెసేజెస్ ఉన్నాయి. ఇందులో ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి, అన్ని మెసేజెస్ పంపిస్తూ ఉంటాయి. సడన్ గా ఎయిర్ బ్యాగ్ యాక్టివేట్ చేసింది, అంటే ఇంపాక్ట్ సెన్సర్ ఏదో ఒక కొలిజన్ డిటెక్ట్ అయింది. కొలిజన్ డిటెక్ట్ అయినప్పుడు ఎయిర్ బ్యాగ్ మెసేజ్ పంపించాలి. ఆ ఎయిర్ బ్యాగ్ మెసేజ్ పంపించే టైంలోనే వీడు లైట్ ఆన్ చేయమని చెప్పేసి ఒక మెసేజ్ పంపించాడు. సో ఏ మెసేజ్ ఈ నెట్వర్క్ మీద ఉండాలి ఇంపార్టెంట్ పరంగా మాట్లాడితే? ఇప్పుడు ఇది ఎయిర్ బ్యాగ్ ఇంకొకటి ఏసీ ఆన్ చేయమని సిగ్నల్. ఈ రెండింటిలో ఏ మెసేజ్ ఇప్పుడు నెట్వర్క్ మీద ఉండాలి సేఫ్టీ పరంగా? ఏది ఇంపార్టెంట్? ఎయిర్ బ్యాగ్ ఇంపార్టెంట్. Airbag, we have to give high priority. హై ప్రయారిటీ ఇవ్వాలి దానికి. సో ఆ ప్రయారిటీని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫీచర్ ఫర్ ద క్యాన్, ప్రయారిటీ ఆఫ్ ద మెసేజెస్. ఎర్రర్ డిటెక్షన్ సిగ్నలింగ్, అది మనం మెసేజెస్ చూస్తున్నప్పుడు మీకు చెప్తాను. అంటే ఏదైనా డేటా పంపించారు, పంపించిన డేటా కరెక్టో కాదో తెలియదు మనకి, అది కూడా డిటెక్ట్ చేసుకోవాలి కదా. సో ఎర్రర్ని డిటెక్ట్ చేసే అవకాశం కూడా కావాలి, అది కూడా ఉంది ఇందులో. నెక్స్ట్, ఎర్రర్ డిటెక్ట్ అయింది, మెసేజ్ ఎప్పుడన్నా ఎర్రర్ డిటెక్ట్ అయితే అది మళ్ళీ పంపించాలి కదా మెసేజ్. ఆ మెసేజ్ లాస్ట్ అయిపోతే ప్రాబ్లం కదా. సో ఆటోమేటిక్ రీట్రాన్స్మిషన్ ఫీచర్ కూడా ఉంది ఇందులో. నెక్స్ట్, సపోర్ట్స్ అప్ టు 1 Mbps, అంటే ఒక సెకండ్ లో ఎన్ని బిట్స్ పంపించండి? 1 Mbps అంటే ఎన్ని? 10⁶ బిట్స్ పంపించండి. ఓకే, సో 10 లక్షల బిట్లు మీ ఇష్టం, మీ ఓపిక. బస్ ఆర్బిట్రేషన్. ఆర్బిట్రేషన్ అంటే మెసేజ్ ప్రయారిటీలో ఏది ఫస్ట్ వెళ్ళాలన్నది దాన్ని బట్టి మెసేజ్ ఏదైతే పంపిస్తామో ఆ పంపించడానికి మధ్యలో జరిగే పంచాయతీ ఆర్బిట్రేషన్. సో బస్ ఆర్బిట్రేషన్ is also available. Next one, greater reliability on message transmission. సో మెసేజెస్ ఎర్రర్ వచ్చినా వెంటనే డిటెక్ట్ చేసే అవకాశం ఉంది. వచ్చిన మెసేజ్ ఎర్రర్ అయితే మళ్ళీ రీట్రాన్స్మిట్ చేసే ఫెసిలిటీ ఉంది. ఓకే, హై ప్రయారిటీ ఇలాంటివన్నీ ఉన్నాయి. దానివల్ల గ్రేటర్ రిలయబిలిటీ ఉంటుంది మెసేజ్ ట్రాన్స్మిట్ చేసేటప్పుడు. మోర్ దాన్ దట్, క్యాన్ హై క్యాన్ లో అని మనం 2 సిగ్నల్స్ తీసుకున్నాం. అంటే ఏదన్నా ఒక బిట్ని రిప్రజెంట్ చేయాలి అని అంటే మనం డిఫరెన్షియల్ సిగ్నల్ వాడతామండి. ఈ వర్డ్ నోట్ చేసుకోండి, డిఫరెన్షియల్ వోల్టేజ్ సిగ్నల్ వాడతాం. సో డిఫరెన్షియల్ వోల్టేజ్ సిగ్నల్ వల్ల ఏదన్నా నాయిస్ ఉన్నా సరే డేటా కరెక్ట్ గా వెళ్తుంది. అందుకని క్యాన్ ప్రోటోకాల్ ని మోస్ట్ రిలయబుల్ ప్రోటోకాల్ అని అంటారు. క్యాన్ హై క్యాన్ లో గురించి ఫ్యూచర్ లో వస్తుంది, ఆ స్లైడ్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు రిలయబుల్ అన్నది మీకు అక్కడ కూడా తెలుస్తుంది. నెక్స్ట్, ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి, క్యాన్ హై క్యాన్ లో, క్యాన్
2A 2B. 2A అంటే 11 బిట్ ఆఫ్ డేటా ఐడెంటిఫైర్ ఉంటుంది, 2B అంటే 29 బిట్. ఇది మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా పర్లేదు, జస్ట్ మూవ్ ఆన్, ఫ్యూచర్లో తెలుస్తుంది. ఓకే ఓకే, వై డూ వీ నీడ్ క్యాన్ డేటా బస్? ఇది అర్థమైంది కదండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా? టు సేవ్ ద వైరింగ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ విధంగా ఉండడానికి ఇది వస్తుంది. క్యాన్ సిస్టమ్ విత్ 8 నోడ్స్. ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు ఇక్కడ, 1 2 3 4 5 6 7 8. సో ఇది ఒక ఎగ్జాంపుల్, కార్లో ఎలా ఉండొచ్చు అనేది. ఈ ఇక్కడ లైన్లన్నీ చూపిస్తున్నది క్యాన్ వైర్స్ అండి, అలాగా క్యాన్ లో అంతా రూట్ అవుతా ఉంటాయి. ఓకే, క్యాన్ ఎవరు డెవలప్ చేశారు? ఇది హూ డెవలప్ ద క్యాన్? రాబర్ట్ బాష్ కంపెనీ అండి, కంపెనీ అనమాట. సో మీకు జాబ్లు వస్తే మేబీ దీంట్లో కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు, మీరు నేర్చుకునే దాన్ని బట్టి డిపెండ్స్. బాష్, రాబర్ట్ బాష్. ఎప్పుడు కనుక్కున్నారండి దీన్ని? 1986. అప్పటికి ఇంకా మొబైల్ కమ్యూనికేషన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఆప్టికల్ కమ్యూనికేషన్స్ ఇలాంటివన్నీ లేవు. అలాంటి టైంలో కూడా వాళ్ళు ప్యారలల్ మల్టిపుల్ దీనికోసం ఇది డెవలప్ చేశారు. ఎందుకనంటే ఈ రాబర్ట్ బాష్ అనే వాళ్ళు కొన్ని యూనిట్స్ డెవలప్ చేసి సప్లై చేస్తారు కార్ మ్యానుఫ్యాక్చరర్స్కి, ఎంబెడెడ్ సిస్టమ్స్. వాళ్ళు కార్ మ్యానుఫ్యాక్చరర్ అడిగినప్పుడు వాడికి 20-30 కావాలి, ఇవన్నీ కమ్యూనికేట్ చేయాలి అని అంటే ఆడికి సెటప్ చేస్తే ఇలా వచ్చిందనమాట. చిచి ఇలా ఎన్ని రోజులని చేస్తామని చెప్పి వాళ్ళు R&D చేసి ఈ సెటప్ కి తయారు చేసి డెవలప్ చేశారనమాట. అలా డెవలప్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గరే ప్రొప్రైటరీగా పెట్టుకోకుండా క్యాన్ ప్రోటోకాల్ అందరికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో దే మేడ్ ఇట్ ఓపెన్ ప్రోటోకాల్. సో దానివల్ల మిగతా కంపెనీస్ కూడా దీన్ని వాడుకోవడం మొదలుపెట్టి డెవలప్ చేయడం మొదలుపెట్టారు. ఓకే, దట్ ఈస్ ఆల్. 1987లో వీడు డెవలప్ చేసిన ప్రోటోకాల్ ప్రకారం ఒక కంప్యూటర్ని తయారు చేయాలి కదండి. సో ఆ తయారు చేసే కంపెనీ ఇంటెల్, వీళ్ళు తయారు చేశారు. 86లో వీళ్ళు కాన్సెప్ట్ చేస్తే ఆ కాన్సెప్ట్ తగ్గట్టుగా ఒక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ని వీళ్ళు తయారు చేసి ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ని ఈసీయూలో పెట్టి వీళ్ళు కార్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇచ్చారు, ఐ మీన్ ఎంబెడెడ్ సిస్టమ్ యూనిట్ తయారు చేసి ఇచ్చారు. ఆడి కోసం చేశాడు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే, అడ్వాంటేజెస్: ఆర్గనైజ్డ్ అండ్ సోఫిస్టికేటెడ్, నీట్గా ఆర్గనైజ్ అయి ఉంటుంది, నో నీడ్ టు బి వరీడ్. రిడక్షన్ ఇన్ వెయిట్, మీరు ఇందాక చెప్పారు కదా అన్ని నాకు ఫీచర్స్, అదే ఇక్కడ వస్తుంది అనమాట. అడ్వాంటేజెస్ అంటే దానివల్ల మనకి దొరికే సౌలభ్యాలు అనమాట. కెన్ హ్యాండిల్ మల్టిపుల్ కంట్రోలర్స్. ఇప్పుడు మీరు ఇక్కడ ఇలా పెట్టారనుకోండి, ఇంకో కంట్రోలర్ యాడ్ చేయాలనుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రేపొద్దున ఇంకో కొత్త ఫీచర్ ఇచ్చాడు. ప్రస్తుతానికి కార్లో డెవలప్ చేసినప్పుడు ఏసీ యూనిట్ లేదు, తర్వాత ఏసీ యూనిట్ వచ్చింది. దానికి సంబంధించి మళ్ళీ కనెక్షన్స్ పెట్టాలంటే మళ్ళీ ఇలాంటి వైర్లు అన్నీ పెట్టాలి కదా, పెద్ద తలనొప్పి కదా దీనికి. సో ఇవన్నీ లేకుండా డైరెక్ట్ గా వచ్చినోడు క్యాన్ ప్రోటోకాల్ వాడితే ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా ఈ 2 వైర్లు కొత్త కంట్రోలర్కి యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నథింగ్ ఎల్స్, మిగిలిన సెటప్ అంతా యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఈజీ టు హ్యాండిల్ మల్టిపుల్ కంట్రోలర్స్, వర్క్స్ ఇన్ రియల్ టైం. ఎందుకంటే డేటా 1 Mbps లో వెళ్ళడం వల్ల మీకు ల్యాగ్ అనేది ఉండదండి, చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది డేటా కమ్యూనికేషన్. ఒకవేళ ఇలాగ వెళ్ళాలనుకోండి, ఇలాగ వెళ్ళాలి అని అనుకుంటే సో మెనీ నోట్స్, సో మెనీ ట్రాన్స్మిషన్స్, డేటా విల్ బి డిలేడ్. ఓకే, అది ఇట్ విల్ నాట్ బి డన్. అది క్యాన్ అడ్వాంటేజెస్. ఓకే, ఈ రోజుకి ఇక్కడ ఆపేద్దాంలేండి, మిగిలింది టుమారో విల్ కంటిన్యూ. Shall we stop here or shall we continue? నెట్ పోయింది. ఓకే, స్టాప్ చేద్దాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. స్టార్ట్ హియర్ సార్. ఓకే, సగం మంది స్టాప్ అంటున్నారు, మిగతా వాళ్ళు కంటిన్యూ చేయమంటున్నారు, నేను కంటిన్యూ చేస్తున్నాను. Just kidding, I understand. It's already over. 2 hours long is too much. So let's continue tomorrow. Okay. So రేపు ఏం చెప్తాను అన్నదానికి చెప్తున్నాను అంతే. ఈ క్యాన్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అన్నదానికి ప్రోటోకాల్ అని అంటే దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి కదండి, ఆ రూల్స్ దాని గురించి మాట్లాడుతాం. ఓకే, ప్రోటోకాల్ చదివేది ఎలా ఉంటుందంటే గ్రామర్ లాగా ఉంటుందండి. ఓకే, నౌన్స్, ప్రొనౌన్స్, సెంటెన్స్ ఫార్మేషన్ ఇలాగా. అన్లెస్ యూ అండర్స్టాండ్ దట్ ఫ్రేమింగ్ అండ్ ప్రాక్టీస్,
చాలా క్రిటికల్ సబ్జెక్ట్. సో యూ హ్యావ్ టు బి వెరీ అటెంటివ్ ఇన్ ద క్లాస్. సో రేపు 6 to 8 పెట్టుకుందామా, రేపు మార్నింగ్ సెషన్ ఫ్రెష్గా పెట్టుకుందామా? మీ చాయిస్ని బట్టి నేను చెప్తాను. ఐదర్ వైజ్ ఓకే ఫర్ మీ. మార్నింగ్ సెషన్ పెడదాం సార్. మార్నింగ్ అంటే బెటర్ సార్. మార్నింగ్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇక్కడ నాకు హాఫ్ సరిపోదు, మినిమం 70% కావాలి. ఎందుకంటే మెజారిటీ వాళ్ళ కంఫర్ట్ ఉండాలి, రిమైనింగ్ పీపుల్ కంఫర్ట్ కూడా చూసుకోవాలి. అందుకని దాన్ని బట్టి చెప్పాను. 12 people. ఓకే, ఈవినింగ్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మేబీ ఎవరు యాక్టివ్గా లేరేమో. ఐఎమ్ లోయరింగ్ హ్యాండ్స్. ఓకే, ఈవినింగ్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. రమేష్ వాంట్ ఈవినింగ్, మౌనిక వాంట్ ఈవినింగ్. ఓకే, వెరీ లెస్ పీపుల్. సారీ, ఇది చాలా సింపుల్ ఓటింగ్ లాంటిది. మెజారిటీ పీపుల్తో వెళ్ళాలి, నాకు వేరే ఆప్షన్ లేదు. సారీ ఫర్ దట్ వన్. అండర్స్టూడ్. సో 12 minutes ఓవర్ 2. మార్నింగ్ ఏ సెషన్ టైమింగ్ చెప్పండి. సేమ్ యాజ్ ప్రీవియస్ క్లాస్. From 11. క్వశ్చన్ క్లియర్, నాకు ఆన్సర్ నాట్ క్లియర్. 11 to 1 sir. కావాలి. From 11. 11 to 1 sir. 11 to 1 is 1. ఓకే, 11 to 1 అన్నాళ్ళు చేతులు ఎత్తండి బాబు. వేరే టైమింగ్స్ అయితే వేరే టైమింగ్ చెప్పండి, ఏదో ఒకటి. ఓ మై గాడ్, ఆల్ 10 raised. ఓకే, యునానిమస్. నో నీడ్ ఆఫ్ ఎనీ అదర్ ఎక్స్క్యూజెస్. ఓకే, టుమారో 11 to 1 సేమ్ లింక్. ఓకే, 11 to 1 సేమ్ లింక్ కనెక్ట్ అవ్వండి. బట్ కనెక్ట్ అయ్యే ముందు కొంచెం నేను కొన్ని వర్డ్స్ పెడతాను గ్రూప్లో, దాని మీద అట్లీస్ట్ బేసిక్ రిహార్సల్ చేసండి, లేకపోతే దొరికిపోతారు, టైం వేస్ట్ అవుతుంది. నేను లాస్ట్లో మమ అనిపిస్తాను టాపిక్. సో బెటర్ అంటే ఫ్రేమ్ అంటే ఏంటి, ఫీల్డ్ అంటే ఏంటి, ఇలాంటిది కొంచెం చూడండి అంతే. ఇంకా వేరే బిట్టు బయట లేదా ఈరోజు వరకు చెప్పింది కొంచెం క్లారిటీగా పెట్టుకుని వదిలేండి, ఎక్స్ట్రా సెంటర్ ట్రాన్స్ఫర్ ఇలాంటి ఐడియా ఉన్నాయి కదా మీకు? సెంటర్ ట్రాన్స్ఫర్ ఐడియా ఉండవచ్చు. క్లాక్ ఈజ్ ఓకే. మై గాడ్, ఇంట్రెస్టింగ్. మై గాడ్, నేను రేపు నుంచి కొంచెం స్పీడప్ చేయాలండి. ఐ విల్ నాట్ గో బైట్ బై బైట్ ఆర్ వర్డ్ బై వర్డ్. ఓకే, రేపు నుంచి కొంచెం డౌట్ ఉంటే అర్థం కాకపోతే అడుగుతారు కదా, ఏదైనా కొంచెం నోరు తెరిచి చెప్పరా, చేతులు ఎత్తకన్నా. Yes sir. Yes sir. ఓపికలు అయిపోయాయి. ఓకే, సో ఐ హ్యావ్ టు కవర్ ద టాపిక్. డౌట్లు వస్తే చెప్పుకుంటూ వెళ్తాను, నాట్ ఎ ప్రాబ్లం. అదర్వైజ్ ఐ విల్ గో విత్ ద కంటెంట్. స్టిల్ ట్రైంగ్ టు మేక్ ఇట్ interactive also, but yeah, I need to cover a lot of things. మీకు స్లైడ్ బై స్లైడ్ వెళ్ళాలా లేకపోతే కాన్సెప్ట్ తెలుసుకుంటూ వెళ్ళాలండి? సారీ, ఓకే, ఎనర్జీలు అయిపోయాలండి, అర్థమైంది. రేపు అడుగుతానండి ఈ క్వశ్చన్ కూడా. సారీ టు కిల్ యువర్ టైం. క్యారీ ఆన్ 2 hours అని 2.5 తీసుకున్నాను. గురుగా ఉన్నారు, నాకు అర్థమైంది. అబ్బా, సేవ్ కొట్టలేదా? ఓకే, ఫైన్. ఆల్ రైట్, థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్.